కడుపు నిండబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి హైదరాబాద్ నుంచి జియోన్ గాస్పెల్ మినిస్ట్రీస్ మరి వ్యవస్థాపకులు మరి కేవి జార్జ్ అపోస్తులు గారు మన మధ్యలో ఉండడాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో మహింపరుస్తూ వారికి కూడా సంఘపక్షం శుభం తెలియజేస్తూ నా సమయాన్ని మరి వారికి ఇచ్చేస్తున్నాను. చప్పట్లు కొడుతూ దైవజనులు మనం ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ జీసస్. బన్నీ సుదర్శన్. సు అంటే మంచిది, మంచి దర్శనం, సుదర్శన్. ఆ పేరు మీకు పెట్టేటప్పుడు మీ తల్లిదండ్రులకు తెలియదు ఎందుకు పెడుతున్నారని. దేవుడు ఒక్కొక్కరిని గురించి దర్శనం కలిగి ఉంటారు. దేవునికి ఒక దర్శనం ఉంది. యాకోబు అనే వ్యక్తి ఆయన ప్రయాణం చేసుకొని లూసు అనే స్థలములో చేరారు. లూజ్ అనే స్థలములో వచ్చి నిద్రపోతున్నారు. రాత్రి దేవుడు ఆయనకి ప్రత్యక్షుడయ్యారు. ఆయనకి ప్రత్యక్షుడై, యాకోబు, నేను నీ తండ్రి అయిన అబ్రహాం, ఇస్సాకు దేవుడను అని చెప్పి మాట్లాడటం మొదలుపెట్టారు. మాట్లాడుతూ ఆయనతో చెప్పారు, నిన్ను ఆశీర్వదించు వరకు నేను నీ చేయి విడిచిపెట్టను, నీవు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను, నేను నీ గురించి ప్రణాళిక కలిగి ఉన్నాను అన్నారు. ఉదయకాలం లేచినటువంటి యాకోబు అక్కడ తను తలక్కడగా పెట్టుకున్న రాతిని నిలక్కడగా పెట్టి దాని మీద నూనె పోసి, ఇది దేవుని స్థలం, నేను అది తెలుసుకోలేకపోయాను అని చెప్పి బెతేల్ అన్నారు. బేత్ అంటే ఇల్లు, ఏల్ అంటే దేవుడు. అందుకు ముందు లూజు ఆ ఊరి పేరు, తర్వాత ఆ ఊరికి పేరు మారింది బెతేల్, దేవుని ఇల్లు. ఏ పేరు? బెతేల్ అని పేరు పెట్టి ఆయన అక్కడి నుంచి వెళ్తున్నారు. 20 సంవత్సరం తర్వాత అతడు తిరిగి వస్తుంటే షేకేం అని ఊరిలో పోయి అక్కడ ఉన్నప్పుడు దేవుడు చెప్పారు, నీవు లేచి బెతేలుకు వెళ్ళు, నీవు లేచి బెతేలుకు వెళ్ళు. కారణం, ఆయనను పిలిచిన ఆ దేవుడు, ఆయనతో మాట్లాడిన ఆ దేవుడు ఆ ఆశీర్వాదమును పూర్తి చేయటానికి, ఒకసారి శ్రద్ధగా సేవకులు కూడా వినండి, ఆ ఆశీర్వాదమును పూర్తి చేయటానికి దేవుడు చెప్పారు, నీవు లేచి వెళ్ళు అన్నారు. యాకోబునకప్పుడు 2 గ్రూపుగా ఉన్న 2 ఫ్యామిలీ ఉంది. 2 ఫ్యామిలీ ఉన్నందున ఆయనతో పాటు తన కుటుంబం ఉండను, మందలుండను, దాసీదాసులుండను. ఒక రీతిలో చెప్పాలంటే ఒక పెద్ద గుంపు కలిసే బయలుదేరి వస్తున్నారు. యాకోబు, నీ చేతిలో డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. దాసీదాసులు ఉన్నారా? ఉన్నారు. పిల్లలు ఉన్నారా? ఉన్నారయ్యా. కానీ ఆ యాకోబు ఒక మాట చెప్తారు, యబ్బోకు రేవునొద్ద వచ్చి రాత్రి ప్రయాసపడి పోరాడి చెప్తారు, నన్ను ఆశీర్వదించు. ఈ కాలములో ఉన్నవారందరూ ఆశీర్వాదం అని చెప్తున్న అన్నీయు కలిగి ఉండిన యాకోబు నన్ను ఆశీర్వదించు అన్నారు. యాకోబు, నీకు అన్నీ ఉంది కదా? అప్పుడు యాకోబు చెప్తారు, కానీ నా స్టేటస్ మారలా. అంటే నేను ఇప్పుడు కూడా యాకోబు, సప్లాండర్, ఏమార్చువాడు, యుక్తి ఉపయోగించేవాడు. ఉదయకాలం అయ్యేటప్పుడు ఆ దేవదూత చెప్పిన ఒక మాట ఇది, నీ పేరేమిటి? యాకోబు. అప్పుడు చెప్పారు, ఇక మీదట thou shall no more be called Jacob, but thou shall be called Israel. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇస్రాయేల్. బెతేల్ అని నామకరణ చేసి వెళ్ళిన వ్యక్తిని దేవుడు చెప్పారు, నీవు ఇస్రాయేల్, దేవుని ఇల్లు అన్నారా, ఇక నీవు దేవుని రాజకుమారుడు. స్తోత్రం. పర్వాలేదు, మీరు స్లోగానే కనెక్ట్ అయి వస్తారు, నాకు తెలుసు. నేను తెలుగు వారి మధ్యలో పరిచయం చేయటం మొదలుపెట్టి 27 సంవత్సరం అయింది.
സ്തോത്രം. నేను తెలుగువాడనే కాను, മലയാളി. ഞാൻ മലയാളം പറഞ്ഞാൽ നിങ്ങൾക്ക് എന്തേലും മനസ്സിലാവോ? ఏమర్థం కాలేదు కదా, అదే మలయాళం. దేవునికి స్తోత్రం. సో తెలుగులో ఒక్క ముక్క రాని సమయమున తెలుగువారి మధ్యలోనికి నన్ను దేవుడు తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు మీరు నవ్విన అదే రీతిలో తెలుగులో ఆ కాలంలో ఎవరైనా ఏమైనా అంటే ఇలా నవ్వేవారు, కారణం ఏమీ తెలియదు. దేవునికి స్తోత్రం. కానీ ఒకటి అర్థమైంది యాకోబునకు, ఇది నా ప్రణాళిక కాదు, ఇది దైవీక ప్రణాళిక. ఏలియా అని పేరు పెట్టినప్పుడు ఏలియా తల్లిదండ్రుల పేరే బైబిల్లో లేదు, కానీ ఆ పేరుకు ఒక అర్థం ఉంది. ఏల్, ఈ యా. ఏల్ అనగా దేవుడు, ఈ అంటే నాది, నా యొక్క, యా అంటే యాహువే, నా దేవుడు యెహోవా. యెహోవా అని నామం పలకితే చాలు ప్రతి ఒక్కరిని ఛేదిస్తున్న, హత్య చేస్తున్న ఆ కాలములో ఇటువంటి ఒకరు ఉండాలని ప్రణాళిక వేసి పేరు పెట్టిన తల్లిదండ్రులు ఉన్నారు కదా, వారికే తెలియదు. సమయం వచ్చేటప్పుడు ఆహాబని రాజు ముందు నిలబడి కూడా చెప్తారు, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఆ యెహోవా జీవము తోడు, నా మాట చెప్పునే కాక ఈ సంవత్సరముల్లో వర్షమైనను మంజైనను పడదు. దేవుడి చిన్న ప్రేరేపణి సుదర్శన్. దేవునికి స్తోత్రం. దీనికి ఒక ప్రత్యేకత ఉంది, అది దేవుడు పెట్టించిన పేరే. ఆయనకు ఒక దర్శనం, ఆ దర్శనం దేవుడు నెరవేరుస్తారు. మీరు వెళుతున్న లూసును మీరు బెదేలుగా మారుస్తారు. ఇది కాదు మీ మెయిన్, ఇది కేవలం ఒక ప్లాట్ఫామ్ మాత్రం. ఇది కేవలం ఒక ప్లాట్ఫామ్, ఇదేమీ కాదు మెయిన్. కూర్చొని ఉన్నప్పుడు ప్రభు నాతో ఒక విషయం చెప్పారు, అది నేను హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవుని స్థలంలో కూర్చోనండి. అది త్వరలో రానయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మరి ఒకసారి కూడా మీలో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనములు తెలియపరుస్తున్నాము. ఆమేన్. సర్వకృపాలు అయిన దేవుడు మీతో కూడా ఈ రాత్రి ఉండుటకు నా పట్ల కూడా చూపిన తన కృపకే నేను దేవుని స్తుతిస్తున్నాను, దేవుని మహిమపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను వాక్యం చెప్తూ, అనగా బాప్టిజం ఇచ్చి యోహాన్ వాక్యం చెప్తూ ఆయన ఎడారి ప్రాంతములో, అనగా నిర్జన ప్రదేశములో, మనిషిలేమి స్థలములో ఉండను. దేవునికి స్తోత్రం. మనిషిలేమీ లేని స్థలములో ఉండినను, ఆ మనిషిలేమీ లేని చోటకి ఇతర ప్రాంతం నుండి మనుషులు వస్తూనే ఉండను. దేవునికి స్తోత్రం. కారణం వేరే ఏది కాదు, ఆయన రానయున్న వాని కొరకు, అనగా తన వెనకాల రానయున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు మార్గం సిద్ధపరచుటకు వచ్చిన వాడనని ఎరిగి తన పని ఆయన చేస్తూ ఉండను. స్తోత్రం. ఇక నువ్వు చెప్పాలి అంటే యాక్చువల్లీ ఈ బాప్టిజం ఇచ్చే యోహాన్ అనే వ్యక్తి 75 వయసు దాటిన ఒక వృద్ధురాలైన ఎలిజబెత్కు 80 వయసు దాటిన జకరియా అని ఒక వ్యక్తికి యాజక వృత్తి చేసినటువంటి ఇద్దరులకు అనగా తన తండ్రి పేరే జకరియా, తన తల్లి పేరు ఎలిజబెత్. వారిద్దరూ వయస్సు చెందిన వృద్ధులై ఉండరు. పిల్లలు పుట్టడానికి ఛాన్స్ ఏమీ లేదు అని లోగం చెప్పినటువంటి సమయం, ఆ కాలంలో ఉన్న వైద్య శాస్త్ర అనుసారంగా మేబీ ఊర్లో ఉన్నటువంటి నాటు వైద్యం చెప్పేవారు అందరూ పరిశీలన చేసి ఇక జకరియా ప్లాన్ ఏం చేయవద్దు, పిల్లలకి ఏమి ఛాన్స్ లేదు అని చెప్పి ఉండవచ్చు. కానీ ఈ సమయం జకరియాను ఆలయం లోపలోనికి తీసుకొని రావాలని దేవుడు తీర్మానం తీసుకున్నారు. జకరియా సాధారణ రీతిలో ఆలయంలోనికి వెళ్ళటానికి అవకాశమే లేదు. కారణం కూడా చెప్తాను. స్తోత్రం. ఇది మీకు అందరికీ అర్థం కాకపోయినను బైబిల్ చదువుతున్న కొందరికి అర్థం అవుతుంది, ముఖ్యంగా సేవకులైనటువంటి వారికి అర్థం అవుతుంది. యాజకుల సంఖ్య పెరిగి వచ్చినప్పుడు లేవీ గోత్రం నుండి యాజక వృత్తి చేయటానికి అనేక మంది అయ్యారు. ఎక్కువ మంది ఉన్నారు కనుక వీరందరికీ సార్ట్ చేసి ఇండెక్స్ ప్రకారం మాత్రం యాజక వృత్తికి అవకాశం ఇద్దామని తీర్మానం తీసుకుంటే దేవుడు అబియా అని ఒక గ్రూప్ను సిద్ధపరిచి, అబియా ఆల్ఫబెటికల్ ఆర్డర్లో వచ్చే అబియాలో ఈ జకరియాని తీసిపెట్టారు.
స్తోత్రం. లేకపోతే జకరియా జెడ్డే లాస్టే. స్తోత్రం. లాస్ట్లో రావాల్సిన వ్యక్తిని దేవుడు అబియా అని గ్రూపులోనికి పెట్టి అక్కడ ఇతనికి ఛాన్స్ ఇచ్చినందున ఇతనికి ఒక్క ఛాన్సే ఉంది. ఆమేన్. వృద్ధుడైనటువంటి సమయం ఆలయంలోనికి వెళ్ళటం, ధూపవర్గం వేయటం, ఇంకా డ్యూటీ అయిపోయింది. ఇతను తన కాలం పూర్తి చేసి ఇతను తిరిగి వెళ్ళిపోతే ఇక ఈ ఊరికే రానక్కర్లేదు. కారణం తన వృత్తి కంప్లీట్ అయింది. ఇక జీవితాంతం తనకు ఛాన్స్ దొరకదు. కారణం లైన్లో అనేకులు ఉన్నారు. ఇకను ఆలయం ఒక్కటే ఉంది, అది వేరొక ప్రాబ్లం. ఒక్క ఆలయం ఉన్నది, పరిచర్య చేయటానికైతే అనేకులు ఉన్నారు. స్తోత్రం. ఈ సమయం యాజక వృత్తి చేయటానికి, ధూపవర్గం వేయటానికి ఆలయం లోపలోనికి వెళ్ళిన జకరియా అనే వ్యక్తితో దేవుని దూత వచ్చి మాట్లాడి చెప్తున్నారు, నీ భార్య అయిన ఎలిజబెత్, ఎవరు? ఆ ముసలామె, ఆమేన్, గర్భవతి అయి ఒక కుమారుని కనబోతున్నారు. నా రీతిలో అయితే అక్కడ ఉండి జకరియా గారు ఆలోచించి ఉండవచ్చు. కారణం ఉదయం బయలుదేరి వచ్చినప్పుడు ఆమెను చూశారు. ఆమేన్. వెళ్తున్నప్పుడు ఎప్పుడు వచ్చారండి అని అడిగి పంపినటువంటి ఆ ముసలామె. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్తున్నారు, ఆమె గర్భవతి అయి ఒక కుమారుని కంటారు, అతనికి యోహాన్ అని పేరు పెట్టాలి. స్తోత్రం. జకరియా ఫుల్ క్లౌడ్లో ఉన్నారు. ఆమేన్. డౌట్తో. స్తోత్రం. ఈ కాలములో ఉన్నటువంటి వారమైన ఎడల క్లౌడ్లు ఏముండదు. స్తోత్రం. తిరిగి అడుగుతారు, ప్రభువా ఎలిజబెత్ అంటే వేరే ఏమైనా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందా? హలో. కాలంలో ఉన్న వారం అయితే అడుగుతారు, ఎలిజబెత్ ఓకే, కానీ ఆ సేమ్ ఎలిజబెత్ ఛాన్స్ లేదు. ఆమేన్. దేవుడు చెప్పినప్పుడు డౌట్లో ఉండను. ఈ డౌట్లో ఉన్న వ్యక్తితో దేవుడు ఏం చెప్తారంటే, నీవు ఇక మాట్లాడవద్దు. కారణం అనుమానంతో మాట్లాడితే దేవుడు ఏది ఇవ్వరు. జీవ మరణం నాలుక వశం. ఆమేన్. నీవు రాజులాగా మాట్లాడితే రాజులాగా ఉంటారు, అడుక్కున్నవాడులాగా మాట్లాడితే అడుక్కున్నవాడులాగా ఉంటారు. ఎలా మాట్లాడాలో అది నీ తీర్మానమే. స్తోత్రం. హలో, అర్థమైందా? రాజ మాట ఎక్కడ ఉండునో అక్కడే శక్తి ఉంది. వేర్ ద వర్డ్ ఆఫ్ ద కింగ్ ఈస్ దేర్ ఈస్ పవర్. ప్రసంగి గ్రంథములో జ్ఞాని అయిన ప్రసంగి, ఆమేన్, జ్ఞాని అయిన ప్రసంగి అని చెప్తున్న కారణం ఏమిటంటే, సొలొమోన్ 3 లెవెల్లో రాశారు. 3 లెవెల్లో. ఆమేన్. యవన కాలం ఉన్నప్పుడు పరమగీతం రాశారు. అందుకే యవన కాలంలో ఉన్నటువంటి ప్రయోగాలన్నీ పరమగీతంలో వచ్చింది. కొంచెం కూడా వయసు వెళ్ళినప్పుడు ఆమేన్ అతడు సామెతలు రాశారు. కారణం జ్ఞానం కొంచెం కూడా వచ్చింది. స్తోత్రం. ఇక వృద్ధుడై మారినప్పుడు ప్రసంగి గ్రంథం. కారణం తెలుసా? అప్పుడు అన్నీ అర్థమైంది. అన్నీ మాయ, అన్నీ వ్యర్థం. అప్పుడు అర్థమైంది. కారణం ఈయన మామూలుగా ట్రై చేయలేదు, మొత్తం ట్రై చేశారు. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తి చెప్తున్న మాట, అన్నీ వ్యర్థం, ఆకాశం కింద సూర్యుని కింద కనిపించినది అన్నిట్లో ఏది సరి అయినది లేదు, అన్నీ వ్యర్థం. సో ఈ వ్యక్తి చెప్పిన మాట అదే ప్రసంగి గ్రంథములో, రాజు మాట బలము కలది, రాజుని మాట బలము గలది, ఆయన మాటకి శక్తి ఉంది. అతడు చెయ్యు కార్యమేమిటని అతనిని అడుగువాడెవడు. ఇది తెలుగులో ఉన్న తర్జమా. కానీ ఇంగ్లీష్లో, వేర్ ద వర్డ్ ఆఫ్ ద కింగ్ ఈజ్ దేర్ ఈస్ పవర్. రాజుని ఒక మాట ఎక్కడ ఉందో అక్కడ రాజుని శక్తి వస్తుంది. అర్థం, రాజు పలకిన మాటయే రాజ శాసన. ప్రభువా, వీళ్ళు ఆమేన్ చెప్పడం మర్చిపోయారు, క్షమించు ప్రభువా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. సో రాజు మాట్లాడుతున్న మాటయే రాజ శాసన. దేవునికి స్తోత్రం. రాజు వచ్చి అలా చేస్తారా అండి ప్లీజ్ అని రాజు అడుగురు, రాజు ఆజ్ఞాపిస్తారు. మీరు ఇంకా కనెక్ట్ అవ్వట్లేదు. సరే, వాక్యం ద్వారా కనెక్ట్ చేస్తాను. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 5-6 వాక్యం. దేవునికి అందుకే కరెక్ట్ చేస్తున్నా. భూపది అంటే 2 అర్థం. 10 అని వాటికి ఒక అర్థం ఏమిటంటే, 10 పత్ని అని చెప్తే వెంటనే అర్థమైపోతుంది. 10 అంటే భర్త అని అర్థం, ఇంకా అధిపతి అని అర్థం. భూమి మొత్తానికి ఒక అధిపతి లేదు, భూమి మొత్తానికి భర్త, భరించువాడుగా, చక్రవర్తిగా ఎవరు లేరు. సో అక్కడ రావాల్సిన ప్రయోగం భూరాజులు. స్తోత్రం. భూరాజులు. కారణం
భూమికి మొత్తానికి లేరు. అందుకొరకు ఆ పదప్రయోగం తెలుగు పదానుసారంగా అది కరెక్ట్ కాదు. నేను తెలుగు వాడిని కాకపోయినను తెలుగులో ఉన్న పదప్రయోగం నేను ఒప్పుకోను. దేవునికి స్తోత్రం. కారణం భూమికి మొత్తానికి ఒక రాజు లేరు, ఇప్పటి వరకు లేరు, ప్రయత్నం చేసిన వారు ఉండను, ఎవరికి సాధ్యం కాకుండా పోయింది. ఆమేన్. ఇక మొత్తానికి ఒక రాజు ఉంటే ఆ రాజు మహారాజు అయిన నా యేసే. హల్లెలూయా. వేరే ఎవరు గారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. నేను ఇక్కడికి వస్తున్నప్పుడు సామ్ని నేను అడిగాను, రేపు పగలు ఏమైనా మీటింగ్ ఉందా అని అడిగాను. కానీ నా ఫ్లైట్ మధ్యాహ్నమే. దేవునికి స్తోత్రం. మీరు కనెక్ట్ అయి వచ్చేటప్పటికి నాకు కనెక్షన్ ఫ్లైట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. 12:30 అన్నారు. అది ఏఎమ్మ పిఎమ్మ అనేది ఇదిలో మెన్షన్ చేయకుండా ఉన్నందున దేవునికి స్తోత్రం. ఇది ఎప్పుడు వరకు వెళ్తుందో నాకు తెలియదు. పరిశుద్ధాత్ముడు నడిపించే వరకు వెళ్తానే ఉంటారు. ఆమేన్ అన్నారు. దేవునికి మహిమ. దేవునికి స్తోత్రం. ఇక ఈ వాచ్తో నాకు పని లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హలో. మేము వాచ్ తీసి పెట్టేటప్పుడు కొందరు ముఖభావం మారింది. డు నాట్ వాచ్ యువర్ వాచ్ వెన్ ఐఎమ్ ప్రీచింగ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి శ్రద్ధగా వింటా ఉండండి. పరిశుద్ధాత్ముడు మనల్ని ఒక లెవెల్లో అలా తీసుకుని వెళ్తారు. ఆమేన్. భూరాజులు స్తోత్రం. ఒక్క రాజు మనకున్నారు. ఆ రాజు పేరు రాజా. రాజా యేసు రాజా. రాజా రాజా మహారాజా. రాజా రాజా యేసు రాజా. రాజా రాజా మహారాజా. యేసు మహారాజా. యేసు మహారాజా. యేసు మహారాజా. వేగమే రావయ్యా. రాజా రాజా యేసు రాజా. రాజా రాజా మహారాజా. రాజా రాజా. రాజా రాజా మహారాజా. యేసు మహారాజా. యేసు మహారాజా. వేగమే రావయ్యా. వేగమే రావయ్యా. మారానాథా యేసునాథా. మారానాథా యేసునాథా. మారానాథా యేసునాథా. మారానాథా యేసునాథా. వేగమే రావయ్యా యేసయ్యా. వేగమే రావయ్యా. యేసు మహారాజా. యేసు మహారాజా. యేసు మహారాజా. వేగమే రావయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. మనము ప్రసంగం వింటూ పాట పాడుతూ ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ ఒక నూతన అనుభవంలోనికి వెళ్ళి పరిశుద్ధాత్ముడు ముగించటం ఉండదు. దీన్ని కంటిన్యూషన్లో మీరు తిరిగి వెళ్తారు. అభిషేకములు మీరు కొనసాగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వరకు ప్రార్థన చేయించుకున్న వారందరూ ప్రార్థన చేసేవారై మారుతారు. ఇప్పుడు వరకు స్వస్థత ఎదురు చూసిన వారు స్వస్థపరిచేవారై మారాలి. హల్లెలూయా. ఆమేన్. నేను మెసేజ్లోనికి ఎండ్ రావాలా, నేను అవుట్ సైడ్లోనే ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మిమ్మల్ని సిద్ధపరిచిన తర్వాతనే నేను లోపలికి ఎండ్ రావాలి. దేవునికి స్తోత్రం. చదువుతాం కొంచెం స్పీడ్గా. ఆమేన్. నమ్మకమైన సాక్షియు ఆది సంబుధులకు లేచిన వాడను. అదేం చెప్పేసాను. నెక్స్ట్
మీకు కృపయు సమాధానము కలుగును గాక. నెక్స్ట్, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపములు కడిగిన వానికి మహిమయు. కొందరు బైబిల్ చూసి అలా కాదే, మా బైబిల్లో కడిగినవన్నీ కాదు కదా, విడిపించి అని అది కదా అని. ఆమేన్, స్తోత్రం. ఒరిజినల్ ట్రాన్స్లేషన్ నేను చెప్తున్నటువంటి విషయం. స్తోత్రం. హలో, పాపం నుండి విడిపించే ప్రయోజనం లేదు. పాపం కడుగబడాలి. Cleansed us from every sins. Sin is nothing but hamartia, which is deviating us from the destination. లక్ష్యం చేరనీయకుండా మనల్ని తప్పిస్తున్నదే పాపం. స్తోత్రం. సో అది కడుగబడాలి, అది వేరు పరచబడాలి. మనం సరి అయిన ట్రాక్లోనికి రావాలి. సరి అయిన అర్థానుసారంగా వచ్చేటప్పుడు ఆమేన్, కడిగిన వానికి ఈస్ ద రైట్ వన్. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఆమేన్. కారణం భాషను సృష్టించిన దేవుడు ఒక ఉద్దేశంతోనే సృష్టించారు. అర్థమవుతుందా? ఒక ఉద్దేశంతోనే సృష్టించారు. ఆ భాషలు తెలియకుండా ఉన్నటువంటి వారికి మార్క్ మేడగది అని చెప్పబడుతున్న సహియోన్ హాల్లో 120 మంది చేరి ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి రాగానే వారికి తెలియని భాషలో వారు మాట్లాడటం మొదలుపెట్టారు. హల్లెలూయా. సో పరిశుద్ధాత్ముని శక్తి వ్యాపిస్తున్నప్పుడు భాషలను సృష్టించిన దేవుని భాషను కూడా మనకు అర్థమవుతాయి. ఈ భూమిలో ఉన్న 4692 భాషలు, 6606 డైలెక్ట్స్, 1652 భాషలు ఇండియాలో మాత్రం. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇది మాత్రం కాకుండా వేరే భాష మాత్రం ఉన్న లిపి లేని వేరే కొన్ని. ఆమేన్. ఇదన్నీ కాకుండా దేవదూతల భాష వేరు. మీ ముఖభావాన్ని బట్టి అర్థమైంది ఈయన ఎన్ని భాషలో మాట్లాడతారు ఇప్పుడు. ఆమేన్. నేను మీకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడతాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. సో నేను ఆ వాక్యంలోకి తిరిగి వస్తున్నాను. ఈ వాక్యం చదవి వినండి. మన పాపములను కడిగిన వానికి మహిమయు కలుగునుగాక. నెక్స్ట్, ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి యాజకులుగాను, దేవునికి రాజులుగాను యాజకులుగాను చేసెను. మీ బైబిల్ ఎలా ఉంది? ఒక రాజ్యముగాను. హెయూస్, బెసిలియూస్. హియూస్ అంటే యాజకులు, బెసిలియూస్ అంటే రాజులు. బెసిలికా అని వస్తే రాజ్యం, అక్కడ బెసిలికా అని రాలా, బెసిలియూస్ అని ఉంది గ్రీకులో. అప్పుడు రాజులు. నేను కొంచెం ముందు చెప్పాను కదా, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. అవునా? అందుకే తెలుగు బైబిల్ ఓపెన్ చేయగానే ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉంది? ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ద ఎర్త్. అండ్ ద ఎర్త్, అండ్ అక్కడ అండ్ అని ఒక ప్రయోగం ఉంది. స్తోత్రం. అది హెబ్రీ భాషలో చూస్తే ఎలా ఉంటుంది? రషీత్ ఎలోహిం బారా షమాయిం ఎరెట్స్. రషీత్ ఎలోహిం బారా షమాయిం ఎరెట్స్. భయపడవద్దు. ఆమేన్. అది తెలుగులో చెప్తాను. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. రషీత్ అనగా ఆది యందు అని చెప్పబడుతున్న ఒక ప్రారంభం ఉంటే అక్కడ యాక్చువల్లీ ఆది యందు అని చెప్పి ఆగాలి. ఎలా అంటే అలెఫ్తేవ్ అనేది అక్కడ ఆగుతుంది. స్తోత్రం. కారణం ఆదియు అంతము అక్కడ కంబైన్డ్ అవుతుంది. ఇది బైబిల్ క్లాస్ ఏం కాదని నాకు తెలుసు. ఆయనను కొంచెమైన అర్థం అవ్వాలి కదా. దేవునికి స్తోత్రం. ఇది బైబిల్ క్లాస్ కాదు, బైబిల్ కాలేజీలో క్లాస్ ఇవ్వడానికి నేను రాలేదని నాకు కూడా తెలుసు. దేవునికి స్తోత్రం. నేను ఇంతవరకే బైబిల్ కాలేజీలో నేర్చుకోవడానికి వెళ్ళలేదు, నేర్పించడానికి వెళ్ళాను. దైవిక కృప. దేవునికి స్తోత్రం. కారణం ఏమిటంటే పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించటం మొదలు పెడితే తెలియనిది అంటూ ఏది ఉండదు. కారణం మనలో ఉన్న వానికి అన్నీ తెలుసు, ఈ నాకేం తెలియదు, ఆయనకు అన్నీ తెలుసు. ఆమేన్. సో దేవుడు చేసిన కార్యం ఆది యందు ఎలోహీం అనగా బహువచనం, సృష్టికర్త అయిన దేవుడు ఏం చేశారంటే సృజించెను. షమాయిం అనగా ఆకాశములు, అది బహువచనం. తర్వాత కాలాంతరములో భూమి. శాస్త్రలోకం అడిగితే శాస్త్రలోకం చెప్తున్న మాట విద్యాభ్యాసం ఉన్న పిల్లలకు వెంటనే అర్థమవుతుంది.
ఒక బిగ్ బ్యాంగ్ ఉండను. విన్నారా మీరు బిగ్ బ్యాంగ్ థియరీ? చదివినటువంటి పిల్లలు కూడా నన్ను ఇలా చూస్తున్నారు. హల్లెలూయా. విస్ఫోటనాత్మకమైన ఒక గొప్ప శబ్దం వచ్చిందంట 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం. ఆ తర్వాత దాదాపు 486 కోట్ల సంవత్సరం వరకు రేడియేషన్, అగ్ని కణాలు వస్తానే ఉండను. ఆ తర్వాత ఒక్క నక్షత్రం స్థాపితమైంది. ఆ తర్వాత 8.7 బిలియన్ సంవత్సరం తర్వాత భూమి అని గ్రహం స్థాపితమైంది. ఇది శాస్త్రలోకం చెప్తున్నది. బైబిల్ చెప్పిన విషయం, ఆది యందు సృజించారు దేవుడు ఆకాశములను, ఆ తర్వాత కాలాంధ్రములో భూమిని. మీకు అర్థమవుతుందా? అప్పుడు ఎలా ఉండాలంటే ఆది యందు దేవుడు ఆకాశములను భూమిని సృజించెను. చూడండి అక్కడ ఏం రాసింది? భూమిని సృజించెను. స్తోత్రం. ఇది మేము చేసిన రివిజన్ వర్క్. దేవునికి స్తోత్రం. ఆమేన్. థ్యాంక్ యూ రాజేష్ గారు, ఆ బైబిల్ పట్టుకొని వచ్చారు కదా. దేవునికి స్తోత్రం. లేకపోతే నేను చెప్తున్నది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అదే బైబిల్లో లేదండి, బైబిల్లో కల్ట్ అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం. ఓకే, నేను సబ్జెక్ట్లోనికి వస్తున్నాను. మనల్ని ఎవరుగా చేశారంట? కడిగి తన తండ్రి అయిన దేవునికి మనలను రాజులుగాను చేసాను. ఇప్పుడు పక్కన ఉన్న వ్యక్తి ఇప్పుడు తిరిగి చెప్పండి, మీరు ఒక రాజు. స్త్రీలు ఎలా చెప్పాలి? అప్పుడే మీరు అర్థం చేసుకోవాలి. ఇన్ గాడ్స్ కింగ్డమ్ దెర్ ఇస్ నో క్యూన్, ఇట్స్ ఓన్లీ కింగ్డమ్, కింగ్స్ డొమినియన్, ఓన్లీ కింగ్స్. రాణి లేదు. అర్థమైందా? అర్థమైందా? గనుక మీరును రాణిలు కాదు, ఎవరు? రాజులు. మీరెవరు? రాజులండి. అందుకే అలా ఉంటున్నానండి. హలో, ఇంకొకటి కూడా, పురుషుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఎరిగి దేవుడు అతని కొరకు సాటి అయిన సహాయం సిద్ధపరిచారు. అంటే ఇంట్లో పని మనిషిని సిద్ధపరిచారు. అవునా? కాదు, సాటి అయిన సహాయం అని ఆ పదముకు అర్థం ఎజర్ కెనగ్జో అని హెబ్రీ పదం. ఆ మాటకి అర్థం తెలుసా? ఎజర్. మీరు ఎజర్ అని మాట మీరు విని ఉంటారు. ఎక్కడ తెలుసా? ఎబెనెజర్, ఎలయాజర్. విన్నారు ఈ పదములు? ఆమేన్. 169 సారి దేవుని గురించి పరామర్శించినప్పుడు బైబిల్లో రాయబడిన పదమే ఎజర్. దేవుడు సహాయకుడై ఉన్నారు. అంటే మీరు పని మనుషులు కాదు. మీరెవరు తెలుసా? పురుషుడు పూర్తి చేయటానికి, సాధ్యం కాకుండా పోతున్న కార్యములను పూర్తి చేయటానికి, పెర్ఫెక్ట్ చేయటానికి, బాగన చేయటానికి, చేసి ముగించుటకు ఒక్కరు తోడుగా, సాటి అయిన సహాయంగా కావాలి అని దేవుడు ఎన్నుకున్నారు. ఆమేన్. మీ లెవెలే నేను చెప్తున్నాను. మీరు పని మనుషులు కాదు. మీ భర్తకి మీరు ఎవరంటే ఆయన పూర్తి చేయవలసిన దైవీకమైన ఏర్పాటులను పూర్తి చేయుటకు దేవుడు మిమ్మును నియమించారు. అర్థమైందా? ఆమెన్ ఏ లెవెల్లో ఉండదో అలాగనే మీరు ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి అర్థమైంది కదా వీళ్ళ ఆశ ఏ లెవెల్లో ఉందని. దేవునికి స్తోత్రం. అవునమ్మా, మిమ్మల్ని దేవుడు అలాగనే సృజించారు. ఇక ఒకటి కూడా చెప్తాను, మీరు పురుషుని పక్కటి ఎముక కాదు, ఒక భాగం, ఏ పోర్షన్. అది సరైన అర్థం. ఒక భాగమును తీశారు. ఆమేన్. నేను కూడా అనేక ప్రసంగాల్లో ఏం చెప్పారంటే పక్కటి ఎముకని తీశారు. పురుషుడు మట్టి చేత, కనుక స్త్రీ ఏడవగానే ఈ మట్టి కరిగిపోతుంది. మనం ఎంత ఏడ్చినా ఎముక. దేవునికి స్తోత్రం. కానీ తర్వాత చదివి వచ్చినప్పుడు అర్థమైంది, ఒక ఎముకగా దేవుడు తీయలా, ఒక పోర్షన్ తీసారని. దేవునికి స్తోత్రం. ఆమేన్.
ఇంకా పురుషులారా మీ కొరకు ఇది కూడా చెప్పి నేను సబ్జెక్ట్లోని కంటిన్యూ అవుతాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మిమ్మును దేవుడు ఎందుకు కొరకు చేశారంటే ఈ భూమికి దేవుని పరిచయం చేయటానికి. దేవుడు అంటే ఎవరు అని వెదగుతున్న వారికి మిమ్మల్ని చూసి మీ నుండి దేవుడు ఎవరో అర్థం అవ్వాలి. హలో, అర్థమైందా? అందుకు దేవుడు ఎలా చేశారంటే ఆకాశ పక్షుల మీదను భూమిలో ఉన్న ప్రతి భూచర జంతువుల మీదను సముద్రములో ఉన్న నీటిలో ఉన్న ప్రతి చేపల మీదను ఏలుదురుగాక అనను. అంటే లెట్ దెమ్ హ్యావ్ డొమినియన్, రాజ్యం చెయ్యును గాక. అప్పుడు రాజ్యం చేయవారు ఎవరండి? ఎవరు? రాజులు. అర్థమైందా? సో పురుషులు అని రాజులు, స్త్రీలు అని రాజులు. పురుషుడు పూర్తి అవటానికి ఈ రాజునికి ఈ రాజు కూడా కంబైన్డ్ అయితేనే రాజు పూర్తి అవుతారు. అప్పుడు వారు రాజ్యం చేస్తారు. అది ఏ దేవుని రాజ్యం. ఆమేన్. ఎక్కువ ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇది అర్థమైతే ఇప్పటి నుంచి ఇంటిలో ఉన్న గొడవే పోతుంది. ప్రభు ఎవరు ఆమేన్ చెప్పట్లేదు. ప్రభు క్షమించేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరప్రేరేపణ లేకుండా మీరు ఆమేన్ చెప్తారు, మీరు స్తుతిస్తారు, మీరు చప్పట్లు కొడతారు, మీరు స్తోత్రం చెప్తారు. కొంచెం సమయం తర్వాత మీరే గెంతులు వేయటం మొదలు పెడతారు. హల్లెలూయా. ఒకప్పుడు ఎవరైనా రెస్పాండ్ అవ్వకుండా అలా ఉండిపోతే నాకు కూడా టెన్షన్ ఉండదు. ఇప్పుడు అదేం లేదు. ఆమేన్. నాకు తెలుసు కొంచెం సమయం తర్వాత ఈ స్థితి మారుతుంది. కారణం దేవుడు ఏర్పాటు చేసినందున దైవిక నిర్ణయమును బట్టి నేను ఇక్కడికి వచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక రెండు విషయం కూడా చెప్తాను. ఆ తర్వాత మనం మెసేజ్లోకి ఎంటర్ అయ్యి కొంచెం స్పీడ్గా వెళ్తాను. ఇప్పటివరకు స్లోయే, కొంచెం స్పీడ్గా వెళ్ళబోతున్నాం. ఓకేనా? నా తెలుగు మీకు అర్థమవుతుందా? എൻ്റെ తెలుగు നിങ്ങൾക്ക് മനസ്സിലാവുണ്ടോന്ന് ഇവർ చెప్పారు. മനസ്സിലായി? മലയാളിയാണോ? കേരളയിൽ പോയി പഠിച്ചോ? എന്നാൽ പിന്നെ മലയാളത്തിൽ തന്നെ പറയാം, എല്ലാം മനസ്സിലാക്കട്ടെ. అదొక్కటి తెలుసు, మనసిలాయి. అది ఈయనకి కూడా తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైనా అర్థమైందా అని మలయాళంలో అడిగాను. మనసిలాయి అంటే అర్థమైంది అని. ఇది భాషా క్లాస్ ఏం కాదు, శ్రద్ధగా విను. దేవునికి స్తోత్రం. ఆమేన్. మార్క్ రాసిన సువార్త. ఏ సువార్త? మార్కు సువార్త అని చెప్పకూడదు, మార్క్ రాసిన సువార్త. దేవునికి స్తోత్రం. మార్క్ రాసిన సువార్త మొదటి అధ్యాయంలోనికి వెళ్ళండి. మొదటి అధ్యాయంలోనికి వెళ్ళి మొదటి వాక్యం ఒకసారి చదువుదాం. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభం. యేసు క్రీస్తు సువార్త ప్రారంభం. హల్లెలూయా. ఈ కూడియకి పేరు ఏమిటి? సజీవుని సువార్త సభలు. దేవునికి స్తోత్రం. సువార్త ప్రారంభం. మార్కు సువార్తలో రాసిన విషయమే. ఎవరిని గురించిన సువార్త? మార్కు సువార్తలో రాసిన విషయమే. ఎవరిని గురించిన సువార్త? మీరు చదవాలి, మీరే చదవాలి. తెలుగులో ఉన్నదే కదా. ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి మైక్లో. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. స్తోత్రం. మీకు ఎవరికి అవసరం లేదేమో. హలో చెప్పండి. దేవుని కుమారుడైన లేనిది ఏం కలపొద్దు, ఉన్నది వెళ్తారు. యేసుక్రీస్తు. ఈ పురుషులు మాట్లాడరేమో. ఒకసారి కూడా చెప్పండి, చదవండి. ఎంత సైలెంట్గా ఉన్నారు. ఆ ఇంటిలో గొడవ వచ్చేటప్పుడు వస్తున్న సౌండ్ ఉంది కదా, ఆ సౌండ్లో గట్టిగా గట్టిగా పురుషులందరూ గట్టిగా చదవండి ఒకసారి.
ఇదే ప్రాబ్లం, వేరే ప్రాబ్లం ఏం లేదు. కానీ స్త్రీలు అందరూ చక్కగా చెప్పారు వాక్యం, పురుషులందరూ అందుకే ఆ రోజు ఆమె పండు వెదకి వెళ్ళారు. కానీ ఈ పండు మాట్లాడట్లా, అందుకొరకు ఆమె వేరే పండు వెదకి వెళ్ళింది. అక్కడైతే మాట్లాడటానికని ఒకరు, అదరు ఎల్లప్పుడు ఎలా ఎవరు అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఎలా మాట్లాడుతానంటే ఫేస్బుక్ ద్వారా. ఆమేన్. మీరు సెల్ఫీ పోస్ట్ చేయగానే ఓ గార్జియస్, వండర్ఫుల్, బ్యూటిఫుల్. అప్పుడు మీరు చెప్తున్నారు, నేను ఎన్ని చీరలు మార్చుకున్నా భర్త ఒక్క మాట చెప్పట్లా, పోస్ట్ చేయగానే చూడు వస్తుంది. మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో గుర్తెరుగు. హలో, ఒకరోజు నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను క్యాబ్లో, కారులో, టాక్సీ కార్లో వెళ్తుంటే ఒక కాల్ వచ్చింది. కాల్ నేను పని అన్నారు. అతను ఫోన్ కట్ చేశాను. అప్పుడు నేను అడిగాను, భార్య కాదా? అప్పుడు ఈయన నా వైపు తిరిగి, సార్ అస్సలు బుద్ధి లేదు సార్, నేను పని చేసినా తెలుసు కదా, డ్రైవింగ్ చేసినా తెలుసు కదా, ఇలా ఫోన్ చేస్తారా? నేను చెప్పాను, అవును అవును, మీకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకూడదు, వేరే ఎవరికో ఫోన్ చేయాలి. అదేంటి సార్? నేను చెప్పాను, అవును, తనకేదో విషయం వచ్చినప్పుడు మీకు ఫోన్ చేయకూడదు కదా, మీరు పనిలో ఉన్నారు, చాలా బిజీ, వేరే ఎవరికో ఫోన్ చేయమని చెప్పు, సెట్ అయిపోతుంది అన్నాను. అప్పుడు ఈయన చెప్పారు, అది వద్దు సార్. నేను అది వద్దు అని అంటే, నీ బిజీగా ఉంటాడు, ఇంత కోపడాల్సిన అవసరం లేదు, చెప్పు అమ్మా పని చేస్తున్నాను, వర్క్లో ఉన్నాను, ఏదైనా ఉంటే మెసేజ్ పెట్టు, లేకపోతే వాయిస్ నోట్ పెట్టు, తిరిగి చేస్తాను అని చెప్పు. కరెక్టే సార్ అన్నారు. నేను చెప్పాను, ఇప్పుడే ఫోన్ తీసి తనకు కాల్ చేసి చెప్పి, అమ్మ కొంచెం బిజీగా ఉండను, కొంచెం కోపంగా మాట్లాడే, ఏమనుకోవద్దు, ఏదైనా నీవు వాయిస్ నోట్ పెట్టేసి నేను తర్వాత నీకు తిరిగి కాల్ చేస్తాను చెప్పు. ఈ మనిషి మంచి వ్యక్తి, ఈయన ఫోన్ చేసేది తిరిగి. స్తోత్రం. నేను దిగుతున్నప్పుడు నన్ను ఎలా అడిగారంటే, సార్ మీ నంబర్ ఒకసారి ఇస్తారా? నేను నవ్వుతూ అడిగాను, మంచి మాటలు చెప్పేవారు లేరు సార్, నేనే మిమ్మల్ని అడగటానికి. తెలుసా సార్, మీరు మాట్లాడిన తర్వాత ఎంతో ప్రశాంతంగా ఉంది అన్నారు, ఎంతో నెమ్మదిగా ఉంది. అప్పుడు నేను చెప్పాను, సమాధానం నేను మీకు ఇచ్చుచు వెళ్ళుచున్నాను, శాంతిని నేను మీకు ఇచ్చుచు వెళ్ళుచున్నాను, అది లోకం ఇచ్చినట్లు కాదు అని చెప్పిన ఒకరు ఉన్నారు, యేసు. ఆయనను కలిగి ఉన్నాం, ఆయన మీరు కూడా కలిగి ఉంటే సమాధానంగా ఉంటారన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, సో శ్రద్ధగా వాక్య భాగం వింటా ఉండండి. యేసు క్రీస్తు సువార్త ప్రారంభం, మార్కు సువార్త 1వ అధ్యాయం. ఓకే, ఇక కొంచెం కిందకి వెళ్దాం, 15వ వచనంలోనికి వెళ్దాం, 15th వర్స్. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు, స్తోత్రం స్తోత్రం, సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఎవరు వచ్చారు? యేసు క్రీస్తు వారే. యేసు క్రీస్తు సువార్త ప్రారంభం, ఇది మొదటి వాక్యం. 15వ వాక్యం వచ్చారు. 14వ వాక్యములో ఒకటి ఉంది, ఈ బాప్టిజం ఇచ్చే యోహాన్ అనే వ్యక్తిని స్తోత్రం జైల్లో పెట్టారు. దేవునికి స్తోత్రం. కొంచెం ముందు నేను చెప్పాను కదా యోహాను గురించి, వృద్ధురాలకు పుట్టినటువంటి కుమారుడు. ఈ కుమారుని జైల్లో వేశారు. జైల్లో వేసినప్పుడు యేసుక్రీస్తు వచ్చారు. ఈ యోహాన్ ఇచ్చిన ప్రసంగం సేమ్ ప్రసంగమే. ఏ ప్రసంగం అంటే, మారు మనస్సు పొందుడి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. స్తోత్రం. ఇప్పుడు మీరు పక్కనున్న వ్యక్తి వైపు ఒకసారి తిరిగి చెప్పండి, మారు మనస్సు పొందుడి. ఇప్పుడు మరలా చెప్పండి, మనస్సును కొంచెం మార్చుకోండి. ఇప్పుడు మరలా చెప్పండి,
మరలా చెప్పండి అని చెప్పమని చెప్పలేదు కదా, చెప్పండి అని ఏం చెప్పాలో చెప్తాను. ఓకే, నా వైపు కాదు, పక్కనున్న వ్యక్తి వైపు చూడు. దేవునికి స్తోత్రం. పక్కనున్న వ్యక్తి వైపు చూడు, కన్ను వైపు చూడు, పొడిచినట్టుగా చూడు. స్తోత్రం. చూసారా? ఇప్పుడు చెప్పు, మనస్సును, ఆలోచన విధానమును మార్చుకోండి. కారణం కాలం సంపూర్ణం. ఆమేన్. పక్కన వ్యక్తి వైపు చెప్పండి. ఆమేన్. కన్ను వైపు చూసి, మనస్సు మార్చుకోండి, ఆలోచన విధానం మార్చుకోండి. ఎందుకనగా కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు వరకు చెప్పిన విషయం మీకు అర్థమైందా? ఆమేన్. దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుడు రాజు అయి ఉన్నారు. ఎవరై ఉన్నారు? ఆమేన్. రాజు ఏలుబడి చేస్తున్న ఆ ఏలుబడికి పేరే రాజ్యం చేయుట. కింగ్స్ డొమినియన్ ఈస్ కాల్డ్ కింగ్డమ్. ఆమేన్. ఇప్పుడు మనం అందరం ఇండియా దేశంలో ఉన్నాం. ఇండియాలో రాజులు ఉన్నారా? ఉన్నారా? ఆమేన్. లేరు. మంత్రి అవ్వాలని ప్రయత్నం చేస్తున్న, పార్టీ పెడుతున్న సేవకులైన మనం ఎవరు? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏనాటికైనా ఒక రాజు మంత్రి అవ్వాలని ప్రయత్నం చేస్తాడా? అప్పుడు ఈ పార్టీ పెడుతున్న వీరందరూ ఎవరండి? అదే అంటే వివేకం లేకుండా పోయిందని అర్థం. కారణం, రాజునికున్న అధికారం సింహాసనములో కాదు, కిరీటములో కాదు, రాజవస్త్రములో కాదు, రాజదండములో కాదు, రాజకీయ భవనములోనో రాజవాహనములోనో కాదు, రాజు నోటిలో ఉన్న మాటలో ఉంది తన అధికారం. హల్లెలూయా. అందుకే యేసు వచ్చి మాట్లాడినప్పుడును, బాప్టిజం ఇచ్చే యోహాన్ మాట్లాడినప్పుడల్లా ఈ మాటను బట్టి అందరికి భయం కలిగింది. బాప్టిజం ఇచ్చే యోహాన్ చూస్తే ఎలా ఉంటారంటే, ఆమేన్, లెదర్ జాకెట్ అంటే ఒంటే చర్మం. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఒక బుష్ మ్యాన్. ఈయనకి ఆమేన్ యాజకుల వస్త్రం ఏది ఉండదు. ఈయనకి ఏముండదంటే పెద్ద గడ్డం. ఇది నా ఆహారం ఏమిటంటే అడవి తేను, మిడతలు. నా రీతిలో చెప్తున్నాను. ఈయన వస్తున్నప్పుడు ఎలా ఉండదంటే ఈ సంచి నుండి తీసి ఏది తేనె, స్తోత్రం. ఆ తర్వాత ఇక్కడ నుంచి తీసి ఏంటి క్రంచీ మిడతలు, స్తోత్రం. ఇదని తిని ఈయన చెప్తున్న వాక్యం ఎక్కడ ఉండి, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. అందరు పరిగెత్తి వస్తున్నారు. అయ్యా, రానయున్న మెస్సయ్యా మీరేనా? అప్పుడు ఏం చెప్తారు? కాదు. మరి మీరెవరు? ఎడారిలో కేకలు వేయు వాని స్వరం. నేను కేవలం శబ్దమే అన్నారు ఆయన. నేను కేవలం మాటయే, నేను కేవలం వాక్యమే. నా నోట్లో వస్తున్నది వాక్కు. ఇది వేరొకరు డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన నాకు చెప్తున్నారు, నేను చెప్తున్నాను. ఆమేన్. ఏ సబ్జెక్ట్ చెప్పేది తెలుసా? దేవుని రాజ్యం. అప్పటి వరకు పరిశుద్ధ బైబిల్లో దేవుని రాజ్యం అని ఒక సబ్జెక్ట్ లేదు. ఏ రాజ్యం ఉందంటే ఇస్రాయేల్ రాజ్యం ఉంది, అందుకు ముందు మేదో పెర్షియన్ రాజ్యం ఉంది, రోమన్ రాజ్యం ఉంది, గ్రీక్ రాజ్యం ఉంది. ఇక నువ్వు వెనకకు వెళ్ళి చూస్తే పేర్షియన్ రాజ్యం కాకుండా, బాబిలోనియన్ రాజ్యం కాకుండా, ఐగుప్తు రాజ్యం కాకుండా, ఆమేన్, అసీరియన్ రాజ్యం, ఇలా అనేక రాజ్యముల గురించి బైబిల్లో ఉంది. కానీ దేవుని రాజ్యం లేదు. ఇప్పుడు వెంటనే ఒకరు చెప్తున్నారు దేవుని రాజ్యం. అందుకు ఒక విషయం చెప్పారు, కాలం సంపూర్ణమై ఉన్నది. స్తోత్రం. వింటున్నారా? కాలం సంపూర్ణమై ఉన్నది. ఏమిటి కాలం? కాలం అంటే ఏంటి? తెలుగువారైన మిమ్మల్ని తెలుగులో ఒకటి అడిగాను, కాలం అంటే ఏమిటి?
ఇంగ్లీషులోనే చెప్తారు. సమయం. స్తోత్రం. ఈ సమయమును ఎలా మనము గ్రహించుకుంటున్నామంటే, మనం భూమి అని ఒక గ్రహములో ఉన్నాం. ఎక్కడ ఉన్నాం? భూమి. ఈ భూమి అనే గ్రహం అలా తిరుగుతుంది. స్తోత్రం. అలా తిరుగుతున్న గ్రహములో మనం అనుకుంటున్నాం మనం తిరగట్లేదని, మనం కూడా తిరుగుతున్నాం. ఆమేన్. ఆ భూమి అనే గ్రహములో ఉండి మనము భూమితో పాటు అలా తిరుగుతానే ఉన్నాం. సూర్య నక్షత్రముకు అభిముఖంగానే మనం అలా తిరుగుతున్నాం. ఇలా తిరగటం మాత్రం కాకుండా తిరిగి 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 ఇలా మనం వెళ్తుంటాం. అంటే భ్రమణ పదం నుండి తిరిగి సూర్యునికి చుట్టూ తిరిగి వస్తున్నప్పుడు 365 రోజు, అప్పుడు ఒక సంవత్సరం. ఒకేసారి ఇలా తిరిగేటప్పుడు 24 గంటలు. స్తోత్రం. ఆమేన్. సో భూమిలో ఉండి మనం తిరిగితే ఈ సమయం ప్రకారం మనం ఉన్నాం. అందుకే మనం అంటుంటాం భూమికి ఒక సమయం ఉంది. ఈ సమయం ప్రకారం ఉన్నదే కాలం. అర్థమైందా? ఇక్కడ ఉపయోగించిన పదం కాలం సంపూర్ణమైంది. కాలం సంపూర్ణమైంది. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు సమయం చూసి బాధపడటానికి కాదు, కానీ మీరు కొంచెం గ్రహించటానికి. మనం ఒక సమయములో మనం ఫ్రేమ్డ్ అయి ఉన్నాం. ఆమేన్. ఇప్పుడు సమయం ఎంత అయింది చూసి చెప్పండి. చెప్పండి. అందరు ఇంగ్లీష్లోనే, అందరు ఇంగ్లీషే. ఈ కాలంలో తెలుగు ప్రసంగికులు కూడా ఎలా మాట్లాడుతుంటే, నేను వచ్చినప్పుడు నేను అక్కడ దిగి వస్తుంటక అందుకొరకు ఇప్పుడు తెలుగు పాస్టర్స్ ప్రసంగమే. నేను అక్కడి నుండి వచ్చుచుంటగా తెలుగు మాట్లాడితే తెలుగులో మాట్లాడి, తెలుగువాడు కానీ నేనే తెలుగులో చెప్తుంటే, హలో నేను వేరే ఏదో భాషలు చెప్పుకోవచ్చు కదా, దేవునికి స్తోత్రం. కానీ దేవుడు కృపనిచ్చారు. హల్లెలూయా. 11:28 చూడు, 27. స్తోత్రం. 11:27. ఓకే. సో ఇప్పుడు నేను అడిగినప్పుడు చెప్పి 11:27 అంటే ఇక్కడ ఈ సమయం, ఈ స్థలంలో ఉన్న ఈ సమయానుసారంగా 11:27. నేను ఇప్పుడు ఇక్కడ ఉండి నేను అమెరికాకి కాల్ చేస్తున్నాను అనుకోండి. అమెరికాలో వ్యత్యస్తమైన సమయం ఉన్నటువంటి ఏరియా ఉంది. బట్ నేను ఇప్పుడు ఇక్కడ నుంచి డాలస్కు కాల్ చేస్తున్నాను అంటే వాళ్ళు చెప్తారు ఉదయం ఇప్పుడు 10 గంటలు అయింది అంటారు. మనం 11:30లో ఉన్నా, సారీ 11. ఇప్పుడు వాళ్ళకి మధ్యాహ్నం 1 గంట అయింది. డాలస్లో అయితే మధ్యాహ్నం 1 గంట అయింది వాళ్ళకి. ఇక్కడ మనకు అప్పుడు అదేంటండి ఇక్కడ 11:30 అండి. వాళ్ళు చెప్తున్నా కాదండి మధ్యాహ్నం 1 గంట అయింది. వాళ్ళు చెప్పిన కరెక్టా కాదా? కరెక్టే. కారణం ఏంటంటే మనం ఉన్నటువంటి ఏరియాని బట్టి మనం సూర్యునికి అభిముఖంగా తిరిగి మనమే కొంచెం ముందు వచ్చాం, వాళ్ళు వెనకాల వస్తున్నారు. ఇదే కారణం. ఆమేన్. ఇక్కడ దేవుడు ఉపయోగించిన పదం, అనగా ప్రభువుని యేసుక్రీస్తు ఉపయోగించిన పదం కాలం సంపూర్ణమైంది. ఆమేన్. శ్రద్ధగా వినండి. మీరెవరు? రాజులు. ఓకే. మీ నోట్లో ఉన్న మాట మాట్లాడాలి. మీ నోట్లో ఉన్న మాట ఏంటి? రాజు నోటిలో ఉన్న మాట రాజా శాసనం. ఆమేన్. అర్థం మీరు ఏది పలుకుతుందో అదే శాసనం, అది నెరవేరుతుంది. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ మీరు చూసేటప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉన్నది. ఆమేన్. అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండను. ఆ వాక్యం ఒకసారి చదవండి. ఆ 1వ అధ్యాయంలో 1వ వాక్యం చదవండి. భూమి నిరాకారం కానీ, 2వ వాక్యం శూన్యముగాను ఉండను. నెక్స్ట్, చీకటి అల్లాడుచుండను, వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. కదా కదా అవునా కదా? ఇప్పుడు 4వ రోజు ఏం చేసారో చదవండి. 4వ దినం
పగటిని రాత్రిని వేరుపరిచారు. జ్యోతులను, ఇదెప్పుడు 4వ దినం. కానీ మొదటి దినం దేవుడు చెప్పారు వెలుగు. అవి నేను దేవుని ప్రభువా జ్యోతులనే సృష్టించకుండా వెలుగు కలుగమని చెప్తే ఎలా వెలుగు వస్తుంది? నేను దేవుని అడిగితే దేవుడు చెప్తారు నేను రాజుని. హలో, నా దేవునికి వెలుగు తీసుకుని రావటానికి సూర్య చంద్ర నక్షత్రములు అక్కరలేదు. నేను మరలా చెప్తున్నా, నా దేవునికి వెలుగు తీసుకుని రావటానికి సూర్య చంద్ర నక్షత్రములు అక్కరలేదు. నా దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను. కారణం నా దేవుడు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. ఆయన పలుకుతే కలుగుతుంది. లేని చోట నుండి ఉన్నట్లు పిలిచి తీసుకొని వచ్చేవాడే మనం ఆరాధిస్తున్న దేవుడు. హలో 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 తీసుకొని పోయి పెట్టిన చోటలో ఉండిపోయే ఒక వస్తువుని మనం ఆరాధించట్లా. హలో, మనిషి నిర్మితమైనటువంటి ఏదో ఒక బొమ్మను మనం ఆరాధించట్లా. మనిషిని సృష్టించిన దేవుని ఆమేన్ సూర్య చంద్ర నక్షత్రములను ఆమేన్ లక్షోపలక్షం కోట్ల కొలది నక్షత్రములన్నిటినీ విన్యసింపచేసి వాటన్నిటిని నియంత్రిస్తున్న దేవాది దేవుని మనం తండ్రి నానా అని పిలిచి ఆరాధిస్తున్నాం. స్తోత్రం. ఇదని వినేటప్పుడు డాడీ గురించే చెప్పారు అని నిశ్చేద ఉంటే చప్పట్లు కొడితే చాలు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏ ఫ్రేమ్లోనికి మారిపోయామంటే కనిపిస్తున్న ఆశీర్వాదం దొరికినటువంటి ఆశీర్వాదం. అందుకే నేను ప్రారంభంలో చెప్పాను దేవుడు ఆశీర్వదించారు. పాస్టర్ గారు కూడా చెప్పిన సాక్ష్యం చెప్పారు. ఆమె ఇందుకు ముందు ఆమె చెట్టు కింద ఉండను, తర్వాత షెడ్లో ఉండను, తర్వాత షెడ్ పోయింది, ఆ తర్వాత దేవుడు ఇది ఇచ్చారు. నేను చెప్తున్నాను ఇది నథింగ్. కారణం ఏమిటంటే దైవిక ప్రణాళికలో ఉన్న ఆ గొప్ప ధనం, ఒక మహత్వం ఎట్టిదో ఒక్కసారి గ్రహించేటప్పుడు చెప్తా ఉంటాం ఇది కేవలం శాంపుల్. భూమిలో దేవుడు శాంపుల్ చూపించి చెప్తున్నారు, నన్ను వెంబడించటానికి బయలుదేరి వస్తే ఆమె నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచు వాడనని ఈ భూమిలో మాత్రం కాదు నేను నిరూపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీలు తిత్తిలో ఉంచును, కష్టముకు ప్రతిఫలం ఇచ్చును. కన్నీలు తిత్తిలో ఉంచును, కష్టముకు ప్రతిఫలం ఇచ్చును. లోకంలోను తండ్రి ఇంటిలోను ఘనపరచునని వాగ్దానం ఇచ్చిన యేసయ్యా. లోకంలోను తండ్రి ఇంటిలోను ఘనపరచునని వాగ్దానం ఇచ్చిన యేసయ్యా. యేసయ్యా యేసయ్యా జీవమా శ్వాసమా చూడాలి నీ మోము ఈ పరుగులో. చేరదల్లి రమ్మున ఆదరించు నాదుడా అనుదినం కోరదల్ నిల్లునా. కన్నీలు తిత్తిలో ఉంచిన దేవుడు ఈ లోకములోను తండ్రి ఇంటిలోను మనల్ని ఘనపరుస్తున్న దేవుడు. పొందబోవు మహిమతో పోల్చుకుంటే ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని చెప్పిన పౌలు చెప్పిన మాటను ఒక్కసారి మీకు జ్ఞాపకం చేయిస్తున్నాను. ఈ భూమిలో మనం చూస్తున్న ఏది మనం పొందబోతున్న వాటితో పోల్చుకుంటానికే సాధ్యం కాదు. హలో, మీకు 2 గ్రామ్ బంగారం దొరికితే రంధ్రం లేని చోటలో రంధ్రం పెట్టి ఫిట్ చేసుకుంటారు. 2 గ్రామ్ బంగారం దొరికితే దేవునికి స్తోత్రం. 3600 టన్ 3600 టన్ బంగారం ఒక వ్యక్తి యెరూషలేము అని దేవాలయం కొరకు చేశారు. హలో, గ్రామ్ ఒక టన్ 3600 టన్ బంగారం యెరూషలేము అని దేవాలయం కట్టడానికి. స్తోత్రం. మీరు వింటున్నారా? మనం ఇదంతా అయ్యో ఎంత బంగారం అండి అని ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనం చదివి వచ్చేటప్పుడు అక్కడ
ప్రకటన గ్రంథంలో రాసి ఉంది, స్వచ్ఛ స్ఫటికముకు సమమైన బంగారంతోనే 2400 కిలోమీటర్ పొడుగు, 2400 కిలోమీటర్ వెడల్పు, 2400 కిలోమీటర్ ఎత్తు. ఇది రెండు నాకు అర్థమైంది, కానీ హైట్ నాకు అర్థం కాల. కారణం బుర్జ్ ఖలీఫాకి 1 కిలోమీటర్ కూడా హైట్ లేదు. 2400 కిలోమీటర్ ఎత్తైన చచ్చౌగమైన స్వచ్ఛ స్ఫటికముకు సమమైన బంగారంతో కట్టబడినదే మన ఇల్లు. ఇందేనా ఆమేన్? ఇందేనా హల్లెలూయా? అప్పుడు ఒక పాట పడతారు, ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉండే చాలు, ఎనికెండ యేసువినే కండాల్ మది, ఇహత్తిలే మాయా సుఖం విట్టాల్ మది. ఒరిజినల్ నేను పాడేది ఒరిజినల్ మలయాళం, తెలుగులో తర్జమే మీకు తెలుసు. ఒరిజినల్ మలయాళంలో ఎలా తెలుసా? ఎనికెండ యేసువినే కండాల్ మది, ఇహత్తిలే మాయా సుఖం విట్టాల్ మది. అర్థం, నేను నా యేసుని చూస్తే చాలు, ఈ లోకంలో ఉన్న మాయలన్నీ విడిచిపెడితే చాలు. హలో, ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉండే చాలు, ప్రియ యేసు రాజును నే మహిమలోనే నాయనతో. నిజమేనా? నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో చాలా చాలా చాలు. కానీ నేను మీకు ఒక విషయం చెప్తున్నానండి, మనం వెళ్ళబోతున్నా, మనం పొందబోతున్నా ఆ నిత్య మహిమతో పోల్చుకుంటానికి దేనికి సాధ్యం కాదు. అది అర్థం అవడానికి వెంటనే మిమ్మల్ని స్పీడ్గా ఆ విషయంలోకి తీసుకొస్తున్నాను. కాలం, దేవుడు జ్యోతులను సృష్టించగా మునిపే చెప్పారు, వెలుగు కలుగునుగాక. కారణం ఆయన ఎవరు? వెలుగై ఉన్నారని మాత్రం కాదు, ఆయన రాజు అయి ఉన్నారు, మహారాజు అయి ఉన్నారు. యేసుక్రీస్తు భూమిలో ఉన్నప్పుడు మనతో చెప్పిన మాటయే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవగా జీవపు వెలుగు కలిగి ఉండును. జీవపు వెలుగు కలిగి ఉండును. జీవపు కలిగి ఉండును. యేసుని వెంబడించే వారికి ఏముంది? జీవములోనికి తీసుకొని వెళుతున్న వెలుగుంది. సో చీకటి ఉన్న లోకములో మనం ఎవరై ఉన్నాం? వెలుగై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. అప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నప్పుడు, మనము పలికిన వెలుగు వస్తుందా లేదా? అది మీకు వెలుగాలి. ఆమేన్. అది మీకు వెలిగితే ఈ రోజు తర్వాత మీ నడక మారుతుంది, మీ మాటలు మారుతాయి, మీ ఆలోచన విధానం, మనస్సు మారుతుంది. కొంచెం శ్రద్ధగా వినండి, నేను స్పీడ్గా వెళ్తున్నాను, కొంచెం కూడా స్పీడ్ పెంచుతున్నాను, మీరు కనెక్ట్ అయ్యే తీరాలి. దేవునికి స్తోత్రం. పాత నిబంధన కాలం నయమాన్ అనే ఒక కుష్ఠరోగి ఉండను. కుష్ఠరోగి అంటే అండు వ్యాధి, ఎవరు ముట్టకూడదు, ఎవరు అక్కడికి వెళ్ళకూడదు. స్తోత్రం. ఆమేన్. ఆ వ్యక్తి కుష్ఠరోగి అయితే కుష్ఠరోగిగా ఉండి చనిపోతారు, అంతే, ఇంక వేరే ఏ మందు లేని కాలం. ఆమేన్. ఆ వ్యక్తి ఎలీషా అని ప్రవక్త యొద్దకి వస్తున్నారు. మధ్యలో అనేక విషయం ఉన్నది, అది మీరు వెళ్ళి చదవండి. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఉంది. ఈయన ప్రవక్త యొద్దకి వచ్చేటప్పుడు ఈ ప్రవక్త అయిన ఎలీషా పేరు, నీవు పోయి యోర్దాన్ నదిలో 7 సారి మునుగమన్నారు. 7 సారి మునుగమన్నారు. 7 సారి మునుగమన్నారు. కుష్ఠరోగికి సాధారణంగా కుష్ఠు వ్యాధి వస్తే అది నయం కాదు. ఆ కాలం చెప్తున్నాను, ఓకే, మందులేమీ లేదు. కానీ ఎలీషా చెప్తున్నారు, నీవు పోయి 7 సారి మునుగు. ఈ మాట విన్న ఈ నయమాన్ వెళ్ళటానికి ఆయనకి ఇష్టం లేదు. అప్పుడు పనివాడు ఒకడు ఉండను పక్కనే. ఆ పనివాడు చెప్పారు, అయ్యా అతడు వేరే ఏది చెప్పలేదు కదా, మునుగమనే కదా చెప్పారు,
ఆమేన్. నాయమానికి ఎలా ఫీల్ అంటే, మా ఊర్లో అబానా, పర్పర్ మొదలైన మంచి మంచి నదులు ఉంటే ఈ యోర్దాను నదిలో నేను పోయి మునుగాల. స్తోత్రం. కానీ ఎలీషా ప్రవక్త నోటి నుండి వచ్చిన మాట రాజమాట. ఏ మాట? ఇప్పుడు ఈ వచ్చిన మాట ఎవరు అనుసరిస్తారో అనుసరిస్తున్న వ్యక్తిలో మాట ఒక శక్తి ప్రకటన అవుతుంది. ఆమేన్. ఇప్పుడు కుష్ఠరోగిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ నదిలోనికి పోయారు. 6 సారి మునిగినప్పుడు కూడా జరగని కార్యం 7వసారి మునిగి వచ్చినప్పుడు పసిపిల్ల దేహం వలె అతని శరీరం మారే. ఈ బయటకి వచ్చినటువంటి నాయమానికి ఆశ్చర్యం. నాయమాన్ పరిగెత్తి ఎలీషా వద్దకి వస్తున్నారు గిఫ్ట్ అని పట్టుకొని. స్తోత్రం. అప్పుడు ఎలీషా చెప్పారు, గిఫ్ట్ మొత్తం నీవు ఇంటికి షిఫ్ట్ చేసుకో, అది నాకు వద్దు అన్నారు. అర్థమైందా? నీ తెచ్చిన గిఫ్ట్ మొత్తం నీ ఇంటికి షిఫ్ట్ చేయి, నాకు వద్దు అన్నారు. స్తోత్రం. కానీ అక్కడ ఉన్న వేరొకని మనసు షిఫ్ట్ అయింది. హలో, అర్థమవుతుందా? ఎలీషా మనసు ఎలా ఉందంటే, నేను రాజుని, మీరున్నారు ఇక్కడ, నేను పలక్కిన ప్రకారం నెరవేరుతుంది. పలక్కిన ప్రకారమే నెరవేరింది. గిఫ్ట్ తీసుకొని వచ్చినప్పుడు ఎలీషా దగ్గర ఉన్న గెహసి అని ఒక దాసుడు ఉన్నారు. ఈ దాసునికి మనసులో వేరొక ఆశ. ఏ ఆశ? దోశ తినాలని కాదు, ఇది తీసుకొని వచ్చిన గిఫ్ట్ కావాలి అని. అందుకొరకు నాకే గిఫ్ట్ వద్దు, వెళ్ళు అని చెప్తే నాయమాన్ చెప్పారు, నాకు కొంచెం మట్టి కావాలయ్యా. ఆ కాలంలోని ఈ కాలంలోని మట్టి తిన్న టీం ఉన్నారు. కొందరికి అర్థమవుతుంది, దేవునికి ఇస్తుంది. ఆ కాలంలోను ఈ కాలంలోనూ మట్టి తినేవాళ్ళు ఉన్నారు. స్తోత్రం. మట్టి కావాలని మట్టి వెనకాల వెళ్తున్నవారు కొందరు యెరూషలేము నుండి మట్టి తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఆమేన్. ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో అక్కడ కొందరు పట్టుకున్నారు, మా ఊరు నుండి మట్టి తీసుకుని పోకూడదని. మీరు వినలేదు అది? కొందరు మట్టి తీసుకొచ్చి అమ్ముతుంటారు తెలుగువారు. ఆమేన్. అప్పుడు ఇశ్రాయేల్ ప్రభుత్వం చెప్పారు, ఇక మా ఊరు నుండి మట్టి తీసుకుని పోవద్దని. దేవునికి స్తోత్రం. హలో. సో మట్టి, అక్కడ ఉన్నటువంటి మట్టి నాయమాన్ని తీసుకుని పోయారు. కారణం, ఈ మట్టిలో కూడా దైవ సాన్నిధ్యం ఉంది. అభిషిక్తుడు అడుగుబెట్టి నడుస్తున్నారని విశ్వాసంతో ఆయన తీసుకుని పోయారు. కానీ గెహసి అనే వ్యక్తి వెనకాల పరిగెత్తిపోయి గిఫ్ట్ తీసుకుని పోయి షిఫ్ట్ చేసి తన ఇంటిలో పెట్టారు. వచ్చి ఎలీషా దగ్గర నిలబడ్డారు. నాయమానికి ఉన్న కుష్టు పోయింది, అది అక్కడి నుంచి షిఫ్ట్ అయింది. కానీ అది గెహసికి వచ్చింది. కారణం, గెహసి మనసు గిఫ్ట్ మీద ఉండను. ఎలీషా మాట రాజ మాట అయి ఉండను. నీకు అర్థమవుతుందా? కుష్ఠరోగి కుష్ఠు వ్యాధితో చనిపోవాలి, ఇది లోకం ఇచ్చిన తీర్పు ఆ కాలంలో. కానీ ఎలీషా చెప్పారు, నువ్వు 7 సారి మునుగితే స్థితి మారుతుంది. అర్థమైందా? ఆమేన్. వేరొక సన్నివేశం చెప్తున్నాను. యెహోషువ అనే వ్యక్తి యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తున్నప్పుడు సమయం దాటిపోయింది. సూర్యుడు అస్తమించే సమయం. సూర్యాస్తమయం అని పదప్రయోగం కరెక్ట్ కాదు. సూర్యుడు ఉదయించట్లేదు, అస్తమించట్లేదు. సూర్యుడు ఎల్లప్పుడూ కూడా అలా మరుగుతున్నటువంటి నక్షత్రంగానే ఉన్నది. మనమే తిరుగుతున్నాం. ఏదైనా ఈయన ఏం చేశారంటే, ఒకేసారి సూర్యుడో ఆగిపో అన్నారు. అంటే భ్రమణ పదములో తిరుగుతున్నటువంటి ఆ తిరగటంలో ఎక్కడో కొంచెం చేంజ్ అయింది. అందుకే ఇప్పుడు కూడా లీప్ ఇయర్ వచ్చినప్పుడు ఫిబ్రవరిలో 28 కాకుండా ఒకే రోజు ఎక్స్ట్రా. హలో, కౌంట్ చేసేటప్పుడు సెట్ అవ్వట్లేదు. ఇది ఎక్కడో షిఫ్ట్ అయింది కదా, ఇదే కారణం. ఆ రోజు ఆయన పలికిన మాటే. అంటే ఒక్క మనిషి భూమిలో నిలబడి చెప్పినప్పుడు ఆ భూమిలో ఉన్న భ్రమణ పదం ఒక మూమెంటే మారిందని అర్థం. అర్థమవుతుందా మీకు? మనిషి నోట్లో ఉన్న మాటకి శక్తి ఉందా లేదా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి, ఇది కొత్త నిబంధనలోనికి వస్తున్నాను, పగలు రాత్రి మొత్తం ప్రయాసపడ్డారు, ఏ చేప దొరకల. యేసుక్రీస్తు గారు చెప్తున్నారు, ఇప్పుడు వలవే. అప్పుడు ఏం చెప్తున్నారు? అయ్యా, రాత్రి కదా చేపలు వస్తుంది, చేపలు వచ్చే టైం రాత్రి. కారణం, చేపలన్నీ పైకి వస్తాయి. మీకు తెలుసు చేపలు ఎందుకు పైకి వస్తాయి రాత్రి? తెలుసా? తెలియదా?
తెలుసు, తెలియదు. సుసు అని వినిపిస్తుంది అంది. ఎందుకు వస్తుందంటే దిస్ ఈజ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. చేపలు ఎందుకు తెలుసా పైకి వస్తుంది? స్టార్స్ చూడటానికి, నక్షత్రం చూడటానికి, ఆ మెరుస్తున్నటువంటి ఆ స్టార్స్ చూడటానికి చేపలన్నీ పైకి వస్తుంది రాత్రి. కానీ సూర్యప్రకాశం వచ్చేటప్పుడు అదేం కనిపించదు, అందుకే అది కిందకి వెళ్ళిపోతుంది. స్తోత్రం. మరి యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు చేపలన్నీ ఎందుకు పైకి వచ్చింది? సూపర్ స్టార్ని చూడటానికి. యేసు అనే సూపర్ స్టార్ని చూడటానికి వచ్చారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించండి, యేసు చెప్పారు వలవేయ్, అప్పుడు వెంటనే సిస్టమ్ మొత్తం మారింది. అర్థం, మనం అందరం కొంచెం ముందు నేను అడిగినదిలో సమయం ఎంత అయింది, సమయం ఎంత అయింది, సమయం, మనం సమయ క్రమములో వెళుతున్నాం, కాల అనుసారంగా వెళుతున్నాం. దీనికి క్రోనోస్ అంటాం, క్రోనోస్. కానీ నా దేవుడు క్రోనోస్ కాదు, కేరోస్ ఉపయోగించారు. కేరోస్ అంటే ఆయన ఎప్పుడు చెప్తారో అప్పుడు సమయం. ఆమేన్. చిన్న ఉదాహరణ చెప్తాను. మంత్రి అలాగనే అయితే, ప్రధానమంత్రి కొంచెం కాలం క్రితం చెప్పారు ఇక 2000 రూపాయలు చెల్లదు అన్నారు. అప్పుడు మనం అందరం 2000 రూపాయలు కేవలం పేపరేనని దాచిపెట్టిన కొందరికి పోయాయి, పాస్టర్స్ కూడా. స్తోత్రం. హలో, 1000 చెల్లదన్నారు, 2000 చెల్లదన్నారు, ఇప్పుడు 500 ఉంది. అప్పుడు మనకు ఒకటి అర్థమైంది, ముఖ్యమంత్రి చెప్తే మారుతుంది, ప్రధానమంత్రి చెప్తే మారుతుంది. అలాగైతే రాజు చెప్తే మారుతుందా లేదా? ఒక దేశం ఒక వ్యవస్థను మార్చటానికి, భూమి యొక్క స్థితిగతిని మార్చటానికి నోటి మాట ద్వారా పలకుతున్న కొందరు కావాలని ఏనండి దేవుడు మనల్ని సృష్టించారు. అర్థమవుతుందా? మన లెవెల్ అంటే ఆ లెవెల్. కానీ మనల్ని ఎలా మార్చారంటే అడుక్కున్న వాళ్ళ వలె, ఏ ప్రయోజనం లేని వారి వలె అపవాది మార్చి పెట్టారు. ఇది గ్రహింప చేయటానికి పాత నిబంధనలో ఉన్న ఒక చరిత్ర సంభవమును వెంటనే చూపించి ముగించబోతున్నాను. శ్రద్ధగా వింటా ఉండండి. దేవునికి స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం. స్పీడ్గా చదువుదాం. మొదటి వాక్యం నుండి. తన తండ్రితో ఏమీ చెప్పగా తన ఆయుధము మోయిపడుచు వానితో పిలిచి, ఆ ఉత్తులో ఉన్న ఫిలిస్తీన్ల దండు కావలి వారిని హతం చేయదము రమ్ము అని. నేను చెప్పినది కరెక్టేనా? నేను చదవకుండా చెప్తున్నాను. ఆమేన్. ఎలా రాసి ఉంది అలాగే చదవండి. సౌలుకి ఏమీ చెప్పకుండా పిలిచి, అవుత్తల ఉన్న ఫిలిస్తీన్ల దండు కావలి వారిని హద చేయదము పోదము రమ్మని అనను. ఉందా? రమ్మనను కదా. ఓకే. ఫిలిస్తీన్లు అంటే నాన్ ఇంటలెక్చువల్ సెక్ట్, బుద్ధి వైభవం లేని వాళ్ళు, ఆరోగ్యం గలవారు, సంఖ్యాబలం ఉన్నవారు అంటే లెక్కలో అనేకులు ఉన్నారని అర్థం ఫిలిస్తీన్లు. ఇక ఫిలిస్తీన్లను ఒక్కసారి ఒక వాక్యం కూడా చూపిస్తున్నాను. 13వ అధ్యాయం 5వ వచనం. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుతో యుద్ధం చేయటానికి 30,000 రథం, 6,000 గుర్రపు రౌతులు సముద్రపు దరిన ఉండి ఇసుక రేణు వంద విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చారు. ఎందుకు వచ్చారు? వీళ్ళకి విందు పెట్టడానికా? యుద్ధం చేయడానికి వచ్చారు. ఓకే. ఇప్పుడు దాని పైన ఉన్నటువంటి వాక్య భాగం 2వ వచనం చదవండి.
ఇశ్రాయేల్లో 3,000 మంది. సౌలు దగ్గర ఎంతమంది ఉన్నారు? 3,000 మంది. ఇప్పుడు ఫిలిస్తీన్లు ఎంతమంది వచ్చారు? 30,000 రథములు, 6,000 గుర్రపు రౌతులు, లెక్కలేని సైన్యం. అర్థమైందా? స్తోత్రం, ఆమేన్. ఇక కొంచెం తర్వాత వాక్యంలోనికి వెళ్తున్నాను. 13వ అధ్యాయంలోనే 15. సౌలు తన యుద్ధం ఉన్న వారిని చూశాను. ఎంతమంది ఉన్నారంట? కేవలం 600 మంది. ఎవరితో పాటు? సౌలుతో పాటు. ఫిలిస్తీన్లు ఎంత? 30,000 రథం, 6,000 గుర్రపు రౌతులు, లెక్కలేని సైన్యం, ఇసుక రేణు అంత సైన్యం. వాళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళు ఎంతమంది? సౌలుతో పాటు 600 మంది. అర్థమవుతుందా మీకు? యుద్ధం, ఆమేన్. ఈ యుద్ధంలోనికి వెళ్తున్నప్పుడు ఇంకా నెక్స్ట్ 22వ వచనం. యుద్ధ దినమందు సౌలు నొద్దను ఉన్న జనులలో ఒక్కరి చేతిలోనైనను కత్తే గాని ఇట్టే గాని లేకపోయినా. నెక్స్ట్, సౌలునకు కుమారుడైన యోనాదానుకు. మీరు ఒకసారి ఆ సీన్ ఆలోచించండి. అవతల వైపు నుండి 30,000 రథములు, 6,000 గుర్రపు రౌతులు, లెక్క చేయలేనంత సైన్యం వస్తుంది. ఇక్కడ నుంచి యుద్ధం స్టార్ట్ చేసేటప్పుడు 3,000 సైన్యం ఉండను. కొంచెం సమయం తర్వాత చూస్తే 600 మంది ఉన్నారు. ఈ 600 మందిలో 598 మంది చేతిలో కూడా ఏ ఆయుధము లేదు. ఇంకా ఎవరి చేతిలో ఉంది అని అంటే, సౌలు దగ్గర ఒక కత్తి ఉంది, యోనాదాన్ దగ్గర ఒక కత్తి ఉంది. నా రీతిలో చెప్పాలంటే సౌలుకు వాక్యం ఉంది, యోనాదానుకు వాక్యం ఉంది. అర్థమవుతుందా? ఆమేన్. అవతల వైపు ఫిలిస్తీన్లు అంటే పరిచ్ఛేదన లేనివారు. ఇశ్రాయేలీయులు అంటే పరిచ్ఛేదన పొందినవారు. అర్థమవుతుందా? తెలుగు బైబిల్లో సున్నతి పొందిన వారిని రాసి ఉంది. సున్నత్ అంటే అరబీ పదం. సున్నత్ అంటే అది మతపరమైన ఒక ప్రయోగం. ఆ ప్రయోగం తెలుగులో అవసరమే లేదు. కావాల్సిన పదప్రయోగం ఛేదించుట, పరిపూర్ణ ఛేదించుట, పరిచ్ఛేదన. సభ్యమైన మంచి పదం. దేవునికి స్తోత్రం. అందుకే ఇక నుండి మీరు చెప్పాలి, పరిచ్ఛేదన పొందిన వారు ఇశ్రాయేల్, పరిచ్ఛేదన లేని వారు ఫిలిస్తీన్లు. ఇప్పుడు యుద్ధ సమయం వచ్చింది, ఆమేన్. ఇంకా యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. ఎవరి చేతిలో ఉంది ఆయుధం? సౌలు చేతిలో ఉంది ఆయుధం, యోనాదాన్ చేతిలో. మిగిలిన వారి చేతిలో ఆయుధం లేదు. నేను చెప్తాను మీకు అర్థమయ్యేది ఇలా. అంటే పాస్టర్ గారి కొడుకుకి వాక్యం వచ్చు, వేరే ఎవరికి వాక్యం రాదు అని. అర్థమైందా? ఇలాంటి ఒక యుద్ధం, ఆమేన్. ఎవరి చేతిలోనూ ఆయుధం లేదు. ఇంకా ఎందుకు ఆయుధం లేదు అది కూడా చదవాలి కదా. ఆయుధం ఉండాలి కదా యుద్ధంకి వెళ్ళేటప్పుడు. ఆ 13వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయంలోనికి వెళ్ళి 19 నుండి చదవండి. 19. హెబ్రీయులు కత్తులను ఈటలను చేయించుకొందురేమోనని ఫిలిస్తీయులు ఇశ్రాయేల్ అంతటా కమ్మరి వారు లేకుండా చేశారు. ఎవరు? హలో, కమ్మరి వారంటే ఎవరు తెలుసా? ప్రయోజనం లేని ఇనుము దొరికితే అది తీసుకొని పోయి కొలిమిలో పెట్టి కాల్చి దానిని పనికి వచ్చే సాధనములుగా, పరిక్రమములుగా, కత్తులుగా, ఆయుధములుగా మార్చివేస్తారు. కమ్మరి వారు లేకుండా చేశారు. నేను చెప్తున్నది పాత నిబంధనలో ఉండిపోయిన ఏదో చరిత్రం కాదు, ఈ కాలములో దేశంలో జరిగిన కార్యం. అది ఏమిటంటే, కమ్మరి నిప్పు తీసుకొని వస్తారు, సుత్తి పట్టుకొని కొడుతారు, నిప్పులో పెట్టి కాల్చి బయటకు తీసి సుత్తితో కొడుతారు. నా వాక్యం అగ్ని వంటిది కాదా,
నా వాక్యం బండలను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? అర్థం, సరి అయిన వాక్యమును తీసుకొని వస్తే ప్రతి ఒక్కరూ ఆయుధములై మార్చబడతారు. కానీ ఇది జరగకూడదని సాతాన్ ప్లాన్ చేసి ఏం చేశారంటే, వాక్యమేం లేదు, కథలే ఉంది అందరిలో. హలో, అర్థమవుతుందా? కథా ప్రసంగం లాగా వెళ్తుంది. కొన్ని పొడుపు కథలు చెప్తారు, మంచి లైఫ్ ఎలా జీవించాలి చెప్తారు. వేరే కొందరు ఈ లోకంలో ఉన్న ఏదో మేళ్ళు చెప్తారు. ఇలా ఉన్న కాలం, ఆ కాలంలో కూడా అటువంటి ఒక యుద్ధం. కానీ అప్పుడు యోనాదాన్ అని ఒక వ్యక్తి, యోనాదాన్, యెహో నాతాన్. నాతాన్ అంటే గిఫ్ట్, యెహో నాదాన్ అంటే దేవుని గిఫ్ట్, దేవుని బహుమానం. గర్భఫలం యెహోవా ఇచ్చు అంటే మనకందరికీ యోనాదాన్ అని పేరు పెట్టవచ్చు. అర్థమైందా? మనమందరం దేవుని బహుమానములే. హల్లెలూయా. ఈ యోనాదాన్ ఒకరోజు ఒక తీర్మానం తీసుకున్నారు, మనం అట్టు వెళ్తాం. ఆమేన్. ఈ సుదర్శన్ గారు ఎందుకండి ఇట్టు వచ్చారు? మీరు ఇక్కడ విన్నారు కదా, ఆయన రాజమండ్రిలో పుట్టారు, హైదరాబాదులో ఉండను, ఇట్టు వచ్చారు. ఎందుకంటే ఇట్టు వచ్చారు? దేవుడు వెళ్ళమన్నారు, యోనాదాన్తో వెళ్ళమన్నారు. మలయాళి ఎందుకు ఇక్కడ వచ్చి నిలబడి ఉన్నాను? వెళ్ళమన్నారు. హలో, అర్థమవుతుందా? యోనాదాన్తో ఒక ప్రేరేపణ తన లోపల పరిశుద్ధాత్ముడు పెట్టారు. అదేమిటంటే, ఇప్పుడు నీ వెళ్ళు. వెళ్ళటానికి సిద్ధమయ్యేటప్పుడు తన ఆయుధం మోయపడిచేవాడు ఉన్నాడు. అంటే కత్తి ఒకటే ఉంది, అది మోయటానికి ఒకరు. నా రీతిలో చెప్పాలంటే ఒకే ఒక అసిస్టెంట్ పాస్టర్ ఉన్నారు, వేరే ఎవరు లేరు. స్తోత్రం. తోడుగా నిలబడటానికి వేరే ఎవరు లేరు. ఎవరు లేనప్పుడు యోనాదాన్ చెప్పారు, మనం అవతల వైపుకి వెళ్దాం. అవతల వైపులో ఉన్న ఫిలిస్తీయుల దండు కావలి వారిని హతం చేయటానికి వెళ్దాం, మనం పోద్దాం, రమ్ము అని పిలిస్తే ఆయుధం మోయి పడిచేవాడు. 2 వాక్యం తర్వాత 14వ అధ్యాయంలోనికి వెళ్ళి 14వ అధ్యాయంలోనికి వెళ్ళి 6వ వచనం చదవండి. 6వ వచనం, మొదటి సమూయేలు 14:6. యోనాదాన్, నేను కొంచెం ముందు చెప్పాను కదా, మనం పరిచ్ఛేదన లేని చదవాలి. ఈ పరిచ్ఛేదన లేని సాధించునేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుట యెహోవాకి అడ్డమా అన్నారు. నెక్స్ట్, ఆయుధం మోయమంటూ చెప్పగా, మీ మనసులో ఉన్నదంతయు చెయ్యము, పోదము రమ్ము అన్నారు. స్తోత్రం. ఆమేన్. నెక్స్ట్ మీకు వాక్యమే చూపిస్తున్నాను, కంటిన్యూ చేయండి. నీ ఇష్టానుసారముగా నీకు ఏ ఆలోచన అయితే ఉన్నదో, నీ చిత్తం ఏదైతే ఉన్నదో నేను ఉన్నానన్నాను. యోనాదాన్తో పాటు ఎంతమంది ఉన్నారు? యోనాదాన్తో పాటు ఎంతమంది? ఒక్కరే, ఒకే ఆయుధం మోయి పడిచేవాడు. ఆమేన్. ఇక నెక్స్ట్ 11వ వచనం. అప్పుడు ఫిలిస్తీయులు చెప్తున్నారు, హెబ్రీయులు దాగి ఉన్న చోట నుంచి బయటకు వస్తున్నారని. ఇప్పుడు 13వ వచనం. ప్రాకి ఎక్కి కష్టపడి వెళ్ళారు. నెక్స్ట్, ఫిలిస్తీయులు యోనాదాన్ దెబ్బకి పడగా, ఒక్క నిమిషం, కత్తి ఒకటే కదా ఉంది, కత్తి ఒకటే కదా ఉంది, అవునా కదా? ఆయుధం మోయి పొడిచేవాడు చంపని రాసి ఉంది కదా, ఎలా చంపి ఉంటాడు? పడిపోయిన ఫిలిస్తీయుల చేతిలో ఆయుధం ఉండను, ఆ ఆయుధములు ఇప్పుడు ఆయుధం మోయిపోని చేతిలోనికి వచ్చింది. అర్థమైందా? వారు మనకు వ్యతిరేకంగా వస్తున్నారు అని ఉన్న కాలం నుండి వీరు కొంచెం రివర్స్గా వెళ్ళారు.
యుద్ధం చేయటానికి వారు వస్తున్నారు అని భయపడి ఇశ్రాయేలు ఉండవలసిన సమయం 600 మంది మాత్రమే ఉన్నది అని సమూయేలు ఉన్నప్పుడు యోనాదానని ఒక్క వ్యక్తి చెప్పారు, ఎక్కువ మంది అవసరం లేదు, నేను వెళ్తున్నాను, నీవు రా అని చెప్పి పిలిస్తే వీరి ఇద్దరు వెళ్ళారు. వీరి ఇద్దరు వధ ప్రారంభించారు. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. అక్కడ ఆయుధం మోయేవాడు మొదటి వధ యందు అరే ఎకరం స్థలములో పడింది. కంటిన్యూ. నెక్స్ట్ దండులోను పొలములోను జనులందరిలోను భయకంబం కలిగిన. మీరు వింటున్నారా? ఎవరిలో భయకంబం? ఫిలిస్తీన్లో. కానీ వీరిద్దరే కదా వెళ్ళారు, ఫిలిస్తీన్లో. నెక్స్ట్, నేను ఇక్కడ చెప్తున్నది కేవలం ఒక సందేశం కాదు, నేను ఒక ప్రవచనం చెప్తున్నాను. స్వీకరించు వారు స్వీకరించండి. కంటిన్యూ చేయండి. దండు కావలి వారును బీది నొందిరి. నెక్స్ట్ భయకంబం, బీది. నెక్స్ట్ ఒక్క నిమిషం ఆగు. నేల, ఇద్దరు వ్యక్తులే కదా ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు నడిచేటప్పుడు నేల ఎందుకు కదరాలి? ఈ శత్రు వస్తున్నారు అని అందరూ భయంతో ఉన్న కాలంలో వీరు కొంచెం రివర్స్ ఆర్డర్లో వెళ్ళారా? ఇద్దరు నా నామములో చేరి వస్తే అక్కడ నేనుంటాను. యోనాదాను ఆయుధం మోయిపడిచువాడు అడుగు వేసేటప్పుడు అదృశ్యుడైన దేవుడు కూడా వారితో అడుగు వేశారు. అది నేలకు అర్థమైంది, అందుకే నేల అదరెను. పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక సబ్జెక్టుని ఇక్కడ ఎందుకు తీసి చూపించారంటే అప్పుడే వారికి అవగాహన ఉండను. యెహోవా అని నామం పలకి మనం అడుగు వేస్తే మనతో కూడా ఆయన అడుగు వేస్తారని. మీరు ఆ వాక్య భాగం తిరిగి వెళ్ళి ఇంటిలోనికి వెళ్ళి మీరు చదవాలి. అక్కడ ఏమేమి రాసి ఉందంటే, రహస్యముగా ఉండిపోయినటువంటి వారు వచ్చి వీరితో యుద్ధములో చేరారు. ఇశ్రాయేలును హెబ్రియలను విడిచి ఫిలిస్తీన్ల దండులోనికి పోయిన వారు తిరిగి వచ్చారు. ఫిలిస్తీన్లను మొత్తం పారతోలే వరకు యుద్ధం ముందుకు వెళ్ళి బేత్ ఆవెన్ అవతలకి సాగను. బేత్ ఆవెన్ అంటే మాయా ఇల్లు, విగ్రహ ఇల్లు అవతలకు సాగెను. ఇది పాత నిబంధనలో ఒక చరిత్రం. ఎందుకు ఆ చరిత్రం చెప్తున్నారంటే, ఇక్కడికి మిమ్మును దేవుడు పిలిచి తీసుకొని వచ్చినది, ఈ యొక్క దైవజన్ని ఎందుకు మీ ముందు పెట్టి ఉన్నారంటే, ఈ ప్రాంతమును మొత్తం స్వతంత్రించుటకు దేవుడు ఒక వ్యక్తిని వెదగుతా ఉండను. హల్లెలూయా. రాకి ఎక్కిన అనుభవం ఉన్నప్పుడు తోడుగా నిలబడటానికి వ్యక్తులు ఎవరు కనిపించకపోయినను ఒక్క యోనాదాను ఉంటే చాలు, నేలాదర్య రీతిలో దైవ సాన్నిధ్యమును తీసుకొని రావటం సాధ్యమని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ఆలోచన చెప్తున్నప్పుడు, స్వీకరించి వారు ఉంటే స్వీకరించి ఆమేన్ చెప్పండి. ఇప్పటి నుంచి పరిచర్య విధం వేరే లెవెల్లో ఉండదు. హల్లెలూయా. నేను ఈ మీటింగ్ వరకు డేట్ ఇచ్చే మునుపు నేను అనుకున్నాను, సామ్ నేను అనుకుంటున్నాను, అబిగేల్ కాల్ చేశారు. మీరేనా? మా ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్ గారికి సామ్ కాల్ చేసి తను నాకు చెప్పారు, ఇట్లా చెప్తున్నారు మీటింగ్ ఉందని. నేను చెప్పానమ్మా, ఆ ప్రాంతంలోని వెళ్ళి చాలా కాలం అయింది, దైవచిత్తం అయితే వెళ్దాం, కానీ తర్వాత చెప్తామని చెప్పు అన్నాను. దేవునికి స్తోత్రం. నేను ప్రార్థనలో కనిపెట్టేటప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పారు, వెళ్ళు, నాకు ఒక ఉద్దేశం ఉంది అన్నారు. దేవునికి స్తోత్రం. నేను వచ్చేటప్పుడు కూడా అడుగుతున్నా దేవుని, ప్రభు ఏంటి దైవ మీ ప్రణాళిక ఏమిటి? ఆమేన్. పరిశుద్ధాత్ముడు చెప్పారు, నేను క్రోనోస్ని కైరోస్గా మారుస్తున్నారని. అంటే ఆర్డర్ ప్రకారం జరిగి వెళ్తుంది కదా, అలా కాదని, ఎప్పుడు పలుకుతారో అక్కడి నుంచి ఆర్డర్ మారుతుంది. మీకు అర్థమవుతుందా? ఆమేన్. ఇప్పుడు అంటే అప్పటి నుంచి స్థితిగతులు మారుతాయి. ఇది స్వీకరించడానికి మనస్సున్న వారుంటే స్వీకరించండి.
రెండు విషయములు కూడా చెప్పి నేను ముగించబోతున్నా. యేసుక్రీస్తు వారు గెదరేన దేశంలోనికి వెళ్ళారు. గెదరేన దేశం, ఆమేన్. గాద్యులు రూబేనియులు ఆగిపోయిన దేశమే ఈ గెదరేన దేశం, ఆమేన్. వీరు ఏం చేశారు తెలుసా? ఇశ్రాయేలునికి వాగ్దాన దేశంలోనికి వెళ్తున్నారు. వెళ్ళటానికి యోర్దాన్ వరకు వచ్చేటప్పుడు గాద్యులు రూబేనియులు మనష్షేలు సగం గోత్రికులు వీరు చెప్పారు, మోసే అయ్యా ఏలినవాడా మమ్మల్ని అవతలికి ఏం తీసుకొని పోవద్దు, వచ్చినందుకు అక్కడికి వెళ్ళటానికే. కానీ వీరు చెప్తున్నారు వద్దు, కారణం మాకు మందలు ఉంది అని ఈ మందబుద్ధులు చెప్పారు. మాకు మందలు ఉన్నాయి, మాకు ఆశీర్వాదం ఉంది, మాకు అభివృద్ధి ఉంది, మాకు అన్నీ దొరికాయి, ఇక అవతలకి ఏం వెళ్ళనక్కర్లేదు. బయలుదేరి వచ్చినది కానాన్ చేరటానికే. మనం బయలుదేరి వచ్చినది పరమ కానాన్ చేరటానికి. హలో, ఎక్కడ? ప్రియ యేసు రాజునునే మహిమలోనే నాయనతో మనం బయలుదేరి వచ్చిన అందుకొరకే. స్తోత్రం. అవునండి, ఈ బిల్డింగ్ కట్టి ఇక్కడ ఉండిపోవడానికి ఏం కాదు, ఇది కేవలం మిమ్మల్ని సమకూర్చుకొని మీకు నేర్పటానికి. అవునా కాదని పాస్టర్ గారిని అడగండి. మీకు నేర్పాలి. ఈ రాత్రి కడబూర మోగితే మైక్ ఇక్కడ ఉండదు, వచ్చిన వాహనములు ఇక్కడ ఉండదు, ఆ ఐపాడ్ ఎవరి పెయిడో ఏదైనాను అది మొత్తం అక్కడ ఉండదు. మనం ఇక్కడ ఉండకూడదు, మనమందరూ ఎత్తబడాలి. హల్లెలూయా, ఆమేన్. దూరమేఘ పొరలలో దూర తారా పదము కావలా, దూత బృందముల్ సంతోషమై పాడుచున్న స్వర్గ వీధిలో, దూత బృందముల్ సంతోషమై పాడుచున్న స్వర్గ వీధిలో, నా భవనం మనోహరం ఎందానందం వర్ణనాతీతం సమ్మోహనం. మనం వెళ్ళవలసి ఉన్నది. హల్లెలూయా. తారాపదముల కావల మన కొరకు ఒక నిత్య రాజ్యం ఉన్నది. మనం అక్కడికి వెళుతున్నటువంటి వారం. స్తోత్రం. ఇప్పుడు రూబేనియులు గాద్యులు మనష్షే సగం చెప్పారు, అయ్యా మాకు యోర్దాన్ అవతలకు వద్దు, మేము ఇక్కడే ఉండిపోతాం. మోషే చెప్పారు, మీ సహోదరులు యుద్ధముకు వెళుతున్నప్పుడు మీరు ఉండిపోతారా? అప్పుడు వీరు చెప్పారు, యుద్ధముకు మేము వస్తాం, కానీ మాకు ఈ ఊరు నచ్చింది. యుద్ధం చేసి వీళ్ళు తిరిగి వచ్చి ఇక్కడ ఉంటారు. ఆమేన్. ఎవరెవరు? గాద్యులు రూబేనియులు మనష్షేలో సగం. గాద్ రూబేన్ మనష్షే సగం. చివరికి గెదరీను దేశమై మారింది. ప్రారంభించినప్పుడు గొర్రెలు మంద ఉండను, కాలక్రమంలో మంద పోయింది, పంది అయింది. అర్థమైందా? ఆ ఊరికి యేసుక్రీస్తు వారు వస్తున్నారు. ఆ వాక్యం నేను మీకు చూపిస్తాను, కారణం అది బైబిల్లో ఉన్నదాన్ని మీకు ఒక డౌట్ ఉండాలి కదా, అందుకొరకు అది మాత్రం చూపిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్తలోనికి వెళ్ళి మత్తయి సువార్తలోనికి వెళ్ళి 8 చదివారు. వెరీ గుడ్. గెరాసిన దేశంకి వచ్చిరి. సమాధి నుండి వస్తున్నాడు. సాధారణ సమాధిలో తీసుకుని పోయి పెడతారు, వీడు సమాధి నుండి వస్తున్నాడు. ఆమేన్. ఇద్దరు వచ్చిన తర్వాత అడుగుతున్న ఒక మాట, అది మత్తయి సువార్తలో ఉంది, 8వ అధ్యాయం. అది అక్కడ చూపిస్తానే. మత్తయి సువార్త 8వ అధ్యాయంలోనికి వెళ్ళి ఆమేన్ 29వ వచనం చదవండి. 29. ఇదిగో దేవుని కుమారుడా, కాలం రాగమనుపు. చూసారా? సో ఈ కాలం ఎవరి కంట్రోల్లో పెట్టి ఉన్నాడు? అందుకే రాహు కాలం, గుళిక కాలం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఆమేన్. ఇది ఈ కాలం, ఇది ఈ కాలం, ఇది కలికాలం కాదు, ఇది కృపాయుగం, ఇది పరిశుద్ధాత్మ యుగం. ఈ యుగముకున్న ప్రత్యేకత, పరిశుద్ధాత్ముడు నీలో ఉండి క్రియ చేస్తున్న ఒక కాలం ఇది. ఇది సంఘం ఒక కాలం. అర్థం, నీవు పలుకుతున్న ప్రకారం భూమిలో కార్యం నెరవేరుటకున్న కాలం. హలో, ఆమేన్.
యేసుక్రీస్తు వారు భూమిలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట, నేను చేసిన దానికంటే ఎక్కువైన కార్యం మీరు చేస్తారు. సీమోన్ ఆమేన్ స్థిరత్వం లేని వాడుగా ఉండను. సీమోన్తో చెప్పారు ఆమేన్ నేను నిన్ను మనిషిని పడి జాలరిగా మారుస్తాను. ఒకరోజు సీమోనికి ఒక ప్రత్యక్షత వచ్చింది. ఆ ప్రత్యక్షతలో సీమోన్ చెప్పారు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడైన క్రీస్తు. వెంటనే యేసుక్రీస్తు వారు చెప్పారు, సీమోన్ బర్యోనా అనగా యోహాను కుమారుడైన సీమోను, రక్త మాంసములు నరులు అని చెప్పి ఫుట్ నోట్ల కింద ఉంది. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం చెప్తున్నాను. నరులు ఈ సంగతులు నీకు బయలుపరచలేదు, అనగా రక్త మాంసములు ఈ సంగతులు నీకు బయలుపరచలేదు. అర్థం ఇది, రక్తం తండ్రి యొదండి, మాంసం తల్లి యొదండి. నీ తండ్రి ద్వారా కానీ నీ తల్లి ద్వారా కానీ ఇది నీకు బయలుపరచబడలేదు, కానీ పరలోకములో ఉన్న నా తండ్రియే ఇది నీకు బయలుపరచను. పరలోకములో ఉన్న తండ్రి ఆత్మలకు తండ్రి. ఇది శరీరములోనో మనస్సులోనో కలిగిన ఏదో ఒక వైకారికమైన ఒక భావోద్వేగమును బట్టి వచ్చినది ఏది కాదు. ఇది ఆత్మలో కలిగిన ప్రత్యక్షత. గనుక నీవు పేతురు అన్నారు, ఈ బండ మీద సంఘమును కట్టుదును అన్నారు. అలా మార్చబడినటువంటి పేతురు కొంచెం కాలం తర్వాత పేతురు యేసే వెనకాల వెళ్ళి భయపడి నేను ఆయన ఎరుగును అన్నారు. కానీ అదే పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మాట మారింది. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేవన్నారు. గెరేసీల దేశంలో వచ్చినప్పుడు అక్కడ దురాత్మడుతున్నారు, కాలముకు ముందే మమ్మును దెండింప చేయవచ్చితివా. సో దురాత్మలు చెప్తున్న మాట ఏం తెలుసా, మాకు ఒక పీరియడ్ ఉంది, ఒక కాలం ఉంది, ఆ తర్వాతనే తిరిగి చెప్పాలి. నేను ఎప్పుడు చెప్తానో అప్పుడు వెళ్ళిపోవాలి. దేశాధిపతి శక్తులను చూసి నీవు ఈ రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తే రేపటి నుండి నీవు అడుగు పెడుతున్న చోట యేసునికి సొంతమే. హలో, నేనేదో ఒట్టి మాటలు చెప్పట్లేదు, నా అనుభవంలో చెప్పటానికి పర్సనల్ సాక్ష్యం అనేకం ఉంది. సమయం లేదు, నేను అదన్నీ పక్కకి పెట్టాను. కానీ మీరు ఈ రోజు నుండి ఒకటి గ్రహిస్తే చాలు, పరిశుద్ధాత్మని చేత నడిబింబబడుతున్న అనుభవం జీవితంలో వస్తే నీ పలుకుతున్న ప్రతి మాటలోనూ అద్భుతం జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. మీ చర్చ్ పేరు నాకు చాలా ఇష్టమైంది, హెవెన్లీ జాయ్, పరలోకపు సంతోషం, నిత్య రాజ్యం ఒక సంతోషం. హల్లెలూయా. ఈ సంతోషం ఒక ప్రత్యేకత ఉంది. ఈ సంతోషం పొందినందున కాదు, పొందపోవచ్చున్నామని ఆనందమే. పొందాం అని కాదు, నేను పొందబోతున్నాం. నాకు ఒక నిత్య రాజ్యం ఉంది, నాకు ఒక నిత్య నివాసం ఉంది, నాకు ఒక నిత్య జీవం ఉంది. నేను మీతో చెప్తున్నాను, ప్రియ దైవజనమా, మనల్ని గురించి దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. నీవు ఈ భూమిలో అడుగుపెట్టి నడిచేటప్పుడు యేసు నీలో ఉండి సంచారం చేయాలని ఆశిస్తున్నారు. 2 కొరింథీ 6వ అధ్యాయంలో ఏం రాసింది తెలుసా, నేను వారిలో నివసించి సంచరించదను. మనలో ఉండి యేసు సంచారం చేస్తున్నారు. అంటే మనం ఒక చోటకి వెళ్ళి నిలబడితే యేసు నిలబడుతున్నారు. అర్థమవుతుందా? ఇక్కడ నేను వచ్చి ఏదో కొన్ని వాక్యం చెప్పి వెళ్ళిపోవటం కాదు, నేను వచ్చి కొందరికి విడుదల ఇచ్చి వెళ్ళిపోవటం కాదు, నేను వచ్చి కొందరికి స్వస్థత ఇచ్చి వెళ్ళిపోవటం కాదు. అయ్యగారు వచ్చారు, అభిషిక్తులు వచ్చారు, నో. మీలో ప్రతి ఒక్కరి ద్వారా అదన్నీ జరగాలని పరలోకం వేచి ఉన్నది. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. వారు నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలో మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొనుదురు, మరణకరమైనది ఏది త్రాగినను వారికి హాని జరగదు, వారి రోగుల మీద చేతులు ఉంచగా స్వస్థత నొందుదురు. ఎవరు? నమ్మిన వారు. మీరు నమ్ముతున్నారా? మరి మీ ద్వారా దాన్ని నెరవేరాలి కదా. నెరవేరుతుందా లేదా? నెరవేరుతుంది. ఒకటే కావాలి, ముద్ర, పరిశుద్ధాత్మని ముద్ర. ఆ ముద్ర దిగి వస్తే మాత్రం మీరు పలుకుతున్నది నెరవేరుతుంది. మీ ద్వారా దేవుడు తన్ను లోకముకు పరిచయం చేయాలని ఆశిస్తున్నారు. కానీ మనకున్న ఒక ప్రాబ్లం చెప్తున్నాను, అదేం తెలుసా? మనకు ప్రాబ్లం ఏంటంటే మనం జరుగుతున్న సమస్య గురించే మాట్లాడుతుంటాం.
తెలుసా అండి ఆయన అలా అన్నారు. వేరే కొందరు అతడు ఎల్లప్పుడూ అలాగనేనండి. ఈ మాటలే మనం ఏం చెప్పాలి తెలుసా? క్రీస్తు యేసుని మనస్సు కలిగి ఉండాలి. క్రీస్తు యేసుని మనసు ఏం తెలుసా? యేసు ఒకరోజు బోట్లో నిద్రపోతున్నారు, గాలి తుఫాన్ వచ్చింది, వీరు తట్టి లేపారు. లేపగానే యేసు అయ్యో తుఫాన్ అనలా, నెమ్మలమాగు అన్నారు. అంటే ఏమి జరగాలో అదే పలికారు. ఏమి జరగాలో అదే పలకాలి. జరుగుతున్నది పలకొద్దు. పక్కనున్న వ్యక్తి ఎదురు చెప్పండి, ఏమి జరగాలని ఆశిస్తున్నావో ఇప్పటి నుంచి అదే పలుకు. అది మాత్రమే పలుకు, అది నెరవేరుతుంది. మీ నోటిలో ఒక నూతన శక్తిని ఈ రాత్రి నా దేవుడు పంపబోతున్నారు. బలహీన నోరుండిపోయిన మనిషిని బలపరచుటకే పరిశుద్ధాత్ముడు దిగి వస్తున్నారు. అందుకే బైబిల్లో వాక్ శక్తి అనుగ్రహించుకొలది వారి అన్య భాషలో మాట్లాడటం మొదలుపెట్టిన వాక్ శక్తి. రాజునికి నోట్లో కావాలి శక్తి. అర్థమవుతుందా? రాజునికి నోట్లో కావాలి శక్తి, మనం పలుకుతున్న మాటలో కావాలి శక్తి. ఎంతమంది నిజంగా ఆశిస్తున్నారు నా నోటి మాటలు మారాలి అని? నా రోగం నయం అవ్వాలి కాదు, నా గుండె నొప్పి పోవాలి, కడుపు నొప్పి పోవాలి, నడు నొప్పి పోవాలి కాదు, నా నోటిలో ఉన్న మాట మారాలి. ఇది మారాలంటే మనస్సు మారాలి. అదే అక్కడ చెప్పారు, మారు మనస్సు పొందుడి, దేవుని రాజ్యం సమీపించున్నది, కాలం సంపూర్ణం. ఈ రాత్రి నేను ఇక్కడ నిలబడి ప్రకటిస్తున్నాను, ఏరియాలో వ్యాపిస్తున్న దురాత్మ సమూహములకు కాలం పూర్తి అయింది. కాలం పూర్తి అయింది. కాలం పూర్తి అయింది. ఆకాశ మండలంలో వ్యాపించి ఉండి ఈ దేశమును నియంత్రిస్తున్న, ఈ ప్రాంతమును నియంత్రిస్తున్న దురాత్మ క్రియలకు కాలం సంపూర్తి అయి ఉన్నది. కారణం దైవజనం ఈ రాత్రి లెగవబోతున్నారు. దైవ శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో లెగవబోతున్నారు. ఇక మనం పలుకుతున్న మాట ద్వారా దేవుడు కార్యం చేయబోతున్నారు. ఒక్క నిమిషం లేచి నిలబడదామా దేవుని సన్నిధిలో? అటు ఇటు చూసి అశ్రద్ధగా కాదు, ఇక ఒక వ్యక్తితో మాట్లాడి కాదు, ఒక్కసారి మిమ్మల్ని సమర్పించండి. మిమ్మల్ని సమర్పించండి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. యుక్తిపరమైన బుద్ధిలో వచ్చే కొన్ని మాటలు కాదు నేను మీకు చెప్పాను, వాక్యములో ఉన్న విషయములు. వేచి ఉండి వచ్చినప్పుడు చూద్దాం, నోనో కాదు, మనం వెళ్దాం, మనం వెళ్దాం. ఇది యోనాదాన్ చేసిన కార్యం. యోనాదానికి దేవుడు విజయం ఇచ్చారు. స్తోత్రం, స్తోత్రం. ఎలీషా పలికారు, పోయి మునుగు. యేసుక్రీస్తు చేయి చాపి ముట్టారు, నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్ము. చనిపోయినటువంటి చిన్నది చనిపోయి ఉంటే తల్లితా కుమి, చిన్నదానా లెమ్ము, లేచారు. లాజరు చనిపోయి సమాధిలో పెట్టి 4 రోజు అయింది. లాజరు బయటకి రా. ఆ ఒక్క మాట వెళ్ళగానే లాజరు లేచి బయటకు వచ్చారు. ప్రభు మనల్ని చూసి అడుగుతున్నారు, మీలో ఉండి క్రియ చెయ్యవాడు నేనైతే మీలో ఉండి కూడా ఇదే కార్యం చేయాలని నేను ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు బలహీనతలో ఉండిపోయిన నా సంగమా, బలము కలిగి నిలబడుటకు, సైన్యములాగా ముందుకు వెళ్ళటానికి, మిమ్మల్ని గురించి ఉన్న నా ఉద్దేశం నెరవేర్చుటకే నేను వచ్చి ఉన్నానని వాక్యమై వచ్చిన యేసునాథుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నప్పుడు, ఆనాడు గలిలయకి వెళ్ళిన అదే యేసునాథుడు ఈరోజు ఈ స్థలములోనికి వచ్చి ఉండగా, వాక్యమై వచ్చి ఉండగా ఈ రాత్రి ప్రకటిస్తున్నాను, అపవాది నిలబడడు, అపవాది క్రియలు నిలబడదు, రోగాత్మలు నిలబడదు, సాతాన్ క్రియలు ఏది నిలబడదు. కారణం దైవ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరి మీద దిగి వచ్చే సమయమై ఉన్నది. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరుస్తున్న దైవ సాన్నిధ్యం ఈ రాత్రి ఆశించు వారుంటే మీరు దేవుని వైపు తిరిగి అడగండి, ప్రభువా నన్ను ఒక్కసారి నింపయ్యా అని, నన్ను ఒక్కసారి తాకయ్యా. నేను విన్నటువంటి వాక్యానుసారంగా క్రోనోస్ నుండి నేను కేరోస్ లోనికి మారాలి. ఆమె క్రమానుసారంగా ఇలాగనే జరుగుతుంది అని నేను అనుకున్న లెవెల్ నుండి నేను పలుకుతున్న మాట అనుసారంగా ఒక మార్పు ఉంటే ఆ మార్పు నేను అనుభవించాలి.
సమర్పించు వారుంటే ఒకసారి దేవుని పాదములో సమర్పించండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవిత క్రమంలో ఒక మార్పును తీసుకుని రాబోతున్నారు. మీ ఆలోచన విధానంలో ఒక మార్పును తీసుకుని రాబోతున్నారు. మీరు పలుకుతున్న మాటలో ఒక మార్పును తీసుకుని రాబోతున్నారు. హల్లెలూయా. ఎంతమంది ఆత్మార్థ హృదయంతో ఆశిస్తున్నారు దేవుని సన్నిధిలో ఉండి మీరు దేవుని వైపు చూసి చెప్పండి, ప్రభువా నా ఆలోచన విధానమును మార్చయ్యా, నా మనసులో ఒక మార్పు కలుగజేయ్యా, నన్ను నియంత్రిస్తున్న పరిశుద్ధాత్ముడై నీవు నాలోనికి దిగి రావాలి. పరిశుద్ధాత్ముడా, ఆలోచన కర్త, ఆదరణ కర్త, కార్యకర్త, కార్యసిద్ధి కలుగ చెయ్యవాడా, సంకల్ప చెప్పిన కార్యములు చెయ్యవాడా, నాలో నీ శక్తి ప్రభావితం చేయనట్లుగా ఈ రాత్రి దిగిరండి అని అడగటానికి మనసుంటే దేవుని వైపు చూసి అడగండి. అడుగు ప్రతి వానికి ఎంతో నిశ్చయముగా ఆయన తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన వాక్యం సత్యమే. ఆయన నింపబోతున్నారు, ఆయన నింపబోతున్నారు. కొద్ది నిమిషం దేవునికి హ్యాండ్ ఓవర్ చేయండి, కొద్ది నిమిషం దేవునికి హ్యాండ్ ఓవర్ చేయండి. హల్లెలూయా. 6 సంవత్సరం దేవుడు మిమ్మల్ని నడిపించి తీసుకుని వచ్చారా? 7 అని పూర్తిలోనికి దేవుడు తీసుకొని వెళ్ళబోతున్నారా? అలాగనైతే దేవునికి ఒక ఉద్దేశం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాలం పూర్తి చేసి ఆమేన్ ఆమేన్ అపవాది ప్లాన్ చేసి పెట్టిన ప్రణాళికలన్నిటినీ తొక్కివేసి తొలగించి దైవ శక్తి చేత నింపబడి ఒక సైన్యమే ఈ రాత్రి ఇక్కడ లేవనెత్తబడాలని పరలోకం నిర్ణయించి ఉంటే ఆ పట్టానికి అపవాదికి సాధ్యం కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవ మహిమ దిగును గాక, దైవ మహిమ దిగును గాక. ఎంతమంది ఆత్మార్థ హృదయంతో అడుగుతారు, ప్రభువా నాలోనికి దిగిరండయ్యా, నన్ను నింపయ్యా, నా మనోభావన మార్చయ్యా, నా మాటలను మార్చయ్యా, నన్ను నూతన పరచయ్యా అని ఎంతమంది అడుగుతారు? ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా దేవుని అడగండి, ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా దేవుని అడగండి. ఇంకొక మనిషి నీకు ప్రేరేపణ ఇవ్వనక్కర్లేదు, మీ మట్టికి మీరే అడగండి. ప్రభువా నన్ను నింపయ్యా అని అడగండి, నాకు ఆ నూతన అనుభవం దయచేయదండి అని అడగండి. పరిశుద్ధాత్మ శక్తి చేత నేను కూడా నింపబడాలి అని దేవుని అడగండి ఆత్మార్థతో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఏ నోరు కూడా మౌనంగా లేకుండా ప్రతి ఒక్కరు అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలు తొంగి చూసిన సమయం ఇది, కారణం వారికి లేని యొక్క కృపయే దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. దేవదూతలు కూడా ఈ భాగ్యం ఇవ్వాలా, కానీ మనకు ఇచ్చారు. రాజ్యం ఏలటానికి మనకు అధికారం ఇచ్చారు. దేవదూతలను రాజులుగా చెయ్యాలా, మనల్ని రాజులుగా చేశారు. దేవదూతలకు ఉన్నటువంటి స్థానం కాదు మనకున్న స్థానం, మనల్ని పిల్లలుగా చేశారు. రక్తం ఇచ్చి కొన్నారు నన్ను నిన్ను. హల్లెలూయా. రక్తం ఇచ్చి కొని ఉంటే ఆయన మార్గములో నిన్ను విడిచిపెట్టి పోవరు, నిన్ను పడవేసి పోవరు. ఆయనకున్న ఉద్దేశం, ఆ ప్రణాళిక నెరవేరవలసి ఉన్నది, నెరవేరుచున్నది. అది నెరవేరుటకు ఏ సాతాని తంత్రము ఆపలేమని నిశ్చయం ఉంటే దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టే స్థాపింపజేయి. కమాన్, చప్పట్లు కొట్టే స్థాపింపజేయి. హల్లెలూయా. అది స్థాపింపజేయండి, అది నెరవేరును గాక, అది నెరవేరును గాక. నా గురించిన దైవిక ప్రణాళిక నెరవేరాలని. హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవ మహిమ దిగును గాక, దైవ మహిమ దిగును గాక. హల్లెలూయా. యాకోబు రాత్రి మొత్తం పోరాడారు, దేవా నీవు నన్ను ఆశీర్వదించకుండా నేను నిన్ను విడిచిపెట్టను అని. హల్లెలూయా. ప్రార్థనలో పోరాడండి, ప్రార్థనలో పోరాడండి. కొద్ది నిమిషం ఈ 4 రోజు మీటింగ్ ఏది వృధా కాదు. దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. నీ జీవిత విధానమును మార్చివేసి ఈ రాత్రి ఒక నూతన వ్యక్తిగా మార్చివేయాలని నా దేవుడు ఎంతో ఆశతో కనిపెట్టుకుని ఉన్నారు. ఆహ్వానించడానికి నీకు మనసుంటే నీ వ్యక్తిగత జీవితంలోనికి ఆయన ఆహ్వానించండి. నాలోనికి దిగిరండయ్యా అని పిలువండి, నన్ను ఏలండయ్యా అని పిలువండి. నీవు నా ప్రభువే అని చెప్పి పిలువండి. నీవు నా ప్రభువే, నీవు నా యజమానుడు, నన్ను ఏలుచున్న మహారాజా, నాలోనికి దిగిరండయ్యా. పరిశుద్ధాత్ముడా, నా నియంత్రణ నీకు అప్పగిస్తున్నా అని చెప్పి దేవునికి అప్పగించండి. హ్యాండ్ ఓవర్ చేయండి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోదన బరగదా.
ప్రౌఢనదరగడగ శందర అర్తునాదరాదియా రేబల్ ప్రౌఢమనమనగదరగడగ శందరాదర. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కొరకు పరలోకం తెరవబడి ఉన్నది సహోదరియే, నీ కొరకు పరలోకం తెరవబడి ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నియంత్రణ తీసుకోబోతున్నారు, పరిశుద్ధాత్ముడు నియంత్రణ తీసుకోబోతున్నారు. నీవు సమర్పించండి దేవునికి. పరిశుద్ధాత్ముడు కొద్ది క్షణములోనే నీ నియంత్రణ తీసుకోబోతున్నారు. ఆయన ముద్ర నీ మీదకి వస్తున్న సమయం ఇది. హల్లెలూయా. ఆసక్తితో కనిపెట్టండి. నాకు కావాలి ప్రభు అని అడగండి ఈ రాత్రి. మహిమగల దైవ సాన్నిధ్యం. హల్లెలూయా. పద్మోస్ దీపములో ఒంటరిగా ఉన్నప్పుడు యోహాను అనుభవించిన దైవ సాన్నిధ్యం. ఇదిగో మృతుడనైతేనే గాని యుగ యుగములకు సజీవుడై లేచి ఉన్నానని హల్లెలూయా యోహానుతో మాట్లాడినప్పుడు యోహాను అనుభవించిన దైవ సాన్నిధ్యం. హల్లెలూయా. ఈ రాత్రి కొందరు అనుభవించబోతున్నారు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. నేను కేవలం వినట్ట మాత్రం కాదు, అనుభవించాలని ఎంతో కాలం నుండి నేను వేచి ఉండను. కానీ ఆమేన్, ఆ రోజు నుండి నా జీవితం మారిందని, అది నా చరిత్రలో ఒక నూతన అధ్యాయంగా మారిందని సాక్ష్యం ముందున్న దినములో వచ్చినట్లుగా ఈ రాత్రి పరిశుద్ధాత్మను క్రియ చేస్తున్నారు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ అప్పా, థ్యాంక్ యూ అప్పా. అడుగుతున్న వారిని నీ ముద్ర వేస్తున్న కృపకై స్తోత్రం, 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 స్తోత్రం. ఎస్ ఎస్ ఎస్. హల్లెలూయా 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 హల్లెలూయా. గలిలయ సరస్సు తీరములోనికి వచ్చిన అదే యేసునాథుడు ఆత్మస్వరూపి ఈ రోజు మన మధ్యలోనికి వస్తున్నారు. థ్యాంక్ యూ అప్పా, థ్యాంక్ యూ అప్పా, థ్యాంక్ యూ అప్పా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితం నా దేవుడు మార్చబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు స్థితిగతులను మారుస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. కేవలం వినిన అనుభవం కాదు, వ్యక్తిగత అనుభవం. నేను రుచి చూసి తెలుసుకున్నాను నా యేసు ఉత్తముడు అని. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి అది అనుభవమై మారును గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కొన్ని నిమిషముకు కేవలం వాద్యోపకరణములు మాత్రం ప్లే చేస్తున్న సమయం. ప్రతి ఒక్కరు నోరు మూసి మిమ్మల్ని దేవునికి సమర్పించండి. స్వప్రయత్నములు ఏది మీరు మాట్లాడవద్దు, స్వప్రయత్నములు ఏది చేయనక్కర్లేదు. కానీ మిమ్మల్ని దేవునికి అప్పగించి ఆత్మార్థ హృదయంతో అంతరాత్మలో చెప్పండి, నన్ను తాకయ్యా, నన్ను నింపయ్యా అని అడగండి. ఈ హాల్ నుండి నేను ఒక నూతన వ్యక్తిగా బయటకి వెళ్ళాలి. సాతాన్ ప్లాన్ చేసిన ప్రతి ప్రణాళికను కొట్టివేసి నా కుటుంబముకు వ్యతిరేకముగా, నా భర్తకి వ్యతిరేకముగా, నా భార్యకి వ్యతిరేకముగా, నా పిల్లలకి వ్యతిరేకముగా, నా తల్లిదండ్రులకు వ్యతిరేకముగా అపవాది ప్లాన్ చేసి పెట్టినది మొత్తం ఈ రోజు నేను మార్చివేయబోతున్నాను. సమస్తమును క్యాన్సల్ చేసి దైవ చిత్తమును నేను నెరవేర్చబోతున్నానని సమర్పణతో కొద్ది నిమిషం దేవునికి హ్యాండ్ ఓవర్ చేయండి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నింపబోతున్నాడు. బాహ్య నేత్రములు మూసి అంతరాత్మలు అడగండి. తాళమేళములో వచ్చే ఒక ఊపు కాదు పరిశుద్ధాత్ముడు. నీ ఆత్మార్థ హృదయంతో అడుగుతున్నప్పుడు నీలో స్పర్శిస్తున్న నీ ఆత్మను ప్రజ్వలింప చేస్తున్న నూతన పరచున ఒక అనుభవమై ఈరోజు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్లుగా అడగండి. సాతాన్ ప్లాన్ చేసిన ఆ రోగం, సాతాన్ అనేక కాలం నుండి తీసుకొచ్చినటువంటి ఆ రోగం ఇక నా ఇంటిలో ఉండకూడదు. ఆ అసమాధానంగా ఉండకూడదు, ఆ అశాంతిగా ఉండకూడదు, ఆ మిస్అండర్స్టాండింగ్ ఇక ఉండకూడదు, ఆ గొడవలుగా ఉండకూడదు. దైవ చిత్తం మాత్రం నెరవేరాలని సమర్పిస్తారా? సమర్పిస్తున్న వారు